అన్న నమస్తే. నమస్కారం మురళి. బాగున్నారన్న? బాగుంటాం. మీరు బాగున్నారు? బాగున్నా అన్న. 30 ఏండ్ల వర్గీకరణ ఉద్యమం విజయం తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ ప్రస్థానాన్ని తలుచుకుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకు గర్వంగా ఉంటుందంటే 2 కారణాలు, 3, 4 కారణాలు కూడా ఉంటాయి. ఒకటి ముందుగా సరే వర్గీకరణ విజయం అనేది ఒక అంశం. హ్మ్. కానీ ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల ప్రస్తావన కంటే ముందు, ప్రారంభం కంటే ముందు మాదిగల అస్తిత్వం సమాజంలో గౌరవంగా కనిపించేది కాదు. హ్మ్. మాదిగ అనే పేరు చెప్పుకోవడానికే సిగ్గు, బాధ, భయపడుతున్న రోజులు అవి. ఎక్కడ మాదిగ అని తెలిస్తే చిన్న చూపు చూస్తారో, అవమానిస్తారో, అంటరాని వాళ్ళు అంటారు అని చెప్పి బాధపడుతూ బతికిన జాతి. ముందు గొప్ప విజయం ఏంటంటే ఆత్మన్యూనత భావాన్ని కోల్పోయి పొడగొట్టుకొని మాదిగలుగానే ఆత్మగౌరవంగా జీవించే పరిస్థితి ఎంఆర్పిఎస్ ద్వారా వచ్చింది. నాకు తెలిసి విజయాల్లో అతి ముఖ్యమైన విజయం హ్మ్. మాదిగల అస్తిత్వం, మాదిగల ఆత్మగౌరవం, మాదిగల ఉనికి వాళ్ళ ప్రపంచం చూస్తున్నారు. ఆ! 2 ఈ పోరాటం ఏ లక్ష్యం కోసమైతే మొదలైందో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా 3 సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమ ప్రస్థానం మొత్తం పరిగణనలు తీసుకుంటే ఒక చిన్నగా మొదలైన ఉద్యమం, హ్మ్. ఒక కుగ్రామంలో మొదలైన ఉద్యమం ఇవాళ భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్గా ఎదిగింది. హ్మ్. ఇవాళ దేశంలో ఎక్కడ కూడా ఒక ఉద్యమం ఒక లక్ష్యం కోసం నిలబడాలన్నా కూడా చాలా కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి. హ్మ్. మనం భారతదేశంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, కనుమరుగైనాయి. కానీ దేశ చిత్రపటం ముందు మాత్రం 3 దశాబ్దాలుగా ఎంఆర్పిఎస్ నిలబడ్డది, విస్తరించగలిగింది, లక్ష్యం వైపు తీసుకెళ్ళగలిగింది. హ్మ్. ఇది ఒక విజయం. సేమ్ టైం ఏ లక్ష్యం కోసమైతే మొదలుపెట్టామో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందు ప్రజల్ని చైతన్యం చేయడం, ఆ చైతన్యమైన ప్రజల్ని సమీకరించడం, హ్మ్. సమీకరించబడ్డ ప్రజల చేత మళ్ళా ఉద్యమాల వైపు నడిపించడం, హ్మ్. ఆ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో వచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు, కొన్ని సందర్భంలో నిందలు, నిర్బంధాలు, జైళ్ళు, కొన్ని మరణాలు, ఇవన్నీ ఉద్యమం చెవి చూసింది. భారతదేశంలో ఏ సోషల్ మూవ్మెంట్ మీద జరగనన్ని కుట్రలు ఎంఆర్పిఎస్ మీద జరిగినాయి. అంటే ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులు, ఒకవైపు ఉద్యమంలోనే పాల్గొంటూ మళ్ళా కొంత నీరు గారిపోయి పాలకుల వైపు నిలబడే శక్తులు, మరొక వైపు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధి లేని ప్రశ్నిస్తే నిర్బంధాలు పెట్టిన సందర్భాలు, ఉద్యమాన్ని చీల్చే సందర్భాలు చాలా చూశాం. హ్మ్. అయినప్పటికీ ఎన్ని అవాంతరాలు వచ్చినా హ్మ్. జాతి ఉద్యమంకే అండగా నిలబడ్డది. హ్మ్. సమాజం కూడా ఉద్యమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని సమాజంలో అన్ని వర్గాలు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నాడు నేడు ఇప్పటి వరకు నిలబడుకుంటూ వచ్చేసి. హ్మ్. అంటే ఇట్లాంటివి చూసిన తర్వాత చాలా గర్వం ఉంటుంది కదా. హ్మ్. చరిత్రలో ఏనాడు కూడా ఇవి లేవు. హ్మ్. ఏది కులం పేరు చెప్పుకునే ప్రస్తావన అంతకుముందు లేదు, ఆత్మగౌరవం. వచ్చింది. 2 ఏ ఉద్యమం కూడా నిలకడగా 3 దశాబ్దాల పైగా నడిచింది లేదు. ఇవాళ నువ్వు ఇంటర్వ్యూ చేసే సమయానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలై 30 సంవత్సరాలు 6 నెలలు, హ్మ్. 30 సంవత్సరాలు 6 నెలలు. 94 జూలై 7, హ్మ్. ఓకే, 2004 జూలై 24 జూలై 7 అయిపోయింది. ఇవాళ ఫిబ్రవరి 7లో ఉన్నాం హ్మ్. కదా. అంటే 30 సంవత్సరాలు 6 నెలలు ఉద్యమం ఎంత స్టబండ్గా నిలబడ్డదో ఒకసారి చూసుకుంటే ఇప్పుడే మనకు అర్థమవుతుంది. రైట్ అన్న. ఈ ఉద్యమ ప్రస్థానంలో మీరు చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నారు. చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, వెన్నుపోట్లు కూడా ఎదుర్కొన్నారు. ఎప్పుడైనా అనిపించలేదా ఇన్ని నిర్బంధాలు, ఇన్ని వెన్నుపోట్లు, ఇన్ని ఒడిదుడుకులు, ఇంత నిర్బంధం ఉన్నప్పుడు ఎందుకు ఈ ఉద్యమం మనకు అవసరమా అని ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు అది నిరాశ నిస్పృహలో మనలో ఆవరిస్తే హ్మ్. అట్లాంటిది వస్తుంది. హ్మ్. ఒకవేళ అట్లాంటిది వచ్చి నిరాశ నిస్పృహకే లోనైతే హ్మ్. ఇక ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళాం. హ్మ్. అంతే కదా, అక్కడి నుంచి ఇక స్టాప్ అయిపోతాం కదా. అట్లాంటిది వస్తే స్టాప్ అయితే నష్టం ఎవరికి? మనం ఏ లక్ష్యం కోసం అయితే మొదలుపెట్టామో ఆ లక్ష్యానికి నష్టం. ఆ లక్ష్యం వ్యక్తిగతంగా నడిచేది కాదు కదా, సమాజం కోసం నడిచేది, జాతి కోసం నడిచేది కదా. హ్మ్. కాబట్టి ఒక లక్షల మంది, కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విషయంలో హ్మ్.
కొన్ని నష్టాలు కష్టాలు ఇబ్బందులు వ్యక్తిగతంగా ఎదురైనా కూడా ఉమ్, వాటిని మనం మనసులో పెట్టుకొని ఎంతకాలం నేను చేయాలని అనుకున్నాం అనుకో, ఉమ్, ఆ ఉద్యమ లక్ష్యం దెబ్బతింటే ఎంతమంది నష్టపోతారు? ఉమ్, కోట్ల మంది నష్టపోతారు కదా. అంటే కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని నడుతున్నప్పుడు వ్యక్తిగతంగా వచ్చే సమస్యలు సందర్భాలు ఉద్యమానికి వచ్చే ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలనే ఒక ఆలోచన ఉంటే తప్ప ఉద్యమం నడవదు. ఉమ్, ఈ ఆలోచన ఎందుకు ఉండాలి? లక్ష్యం కోసం ఉండాల్సిందే కదా. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప మాట చెప్పాడు. నీ లక్ష్య సాధనలో మధ్యలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడానికి ఉమ్, నువ్వు ఏదైనా కోల్పో, ఉమ్, కానీ ఆత్మస్థైర్యం కోల్పోకు అంటాడు. ఉమ్, ఎప్పుడైతే ఆత్మస్థైర్యం కోల్పోతామో నిరాశ నిస్పృహలు ఏర్పడతాయి. ఉమ్, నిరాశ నిస్పృహలు ఏర్పడ్డ కాడ ఒక అడుగు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఉమ్, ఇప్పుడు మాకు కష్టాలు బాధలు నిందలు నిర్బంధాలు అన్నీ ఎదురైనాయి అనుకో, జైళ్ళు ఇవన్నీ మరణాలు కూడా ఎదురు. వాటన్నిటిని చూసి నువ్వు అన్నట్టుగానే మాలో ఇంకెంతకాలం చేయాలని అనుకున్నాం అనుకో, ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు కదా. ఉమ్, ఈ లక్ష్యం దాకా లక్ష్యాన్ని ముద్దాడే స్థాయికి వచ్చేవాళ్ళం కాదు కదా. సో లక్ష్యం గొప్పది, అది వ్యక్తుల కోసం జరిగేది కాదు, ఒక జాతికి ఒక టోటల్ సమాజానికి జరిగే ఫలితం అందించే సమయంలో వాటన్ని ఎదుర్కోవడం అనేదే ముఖ్యం. ఎవరికైనా సరే, నాకే కాదు, ఉమ్. మధ్యలో వచ్చే ఏదైనా లక్ష్యం కోసం ఎదుర్కోవాల్సిందే. కానీ ఒకటన్నా, మీకు వ్యక్తిగతంగా ఒక గొప్ప ఉన్నతమైన ఆశయం, జాతికి ఆ ఫలాలు అందాలనే ఒక గొప్ప సంకల్పంతో మీరున్నారు. కానీ వ్యక్తిగతంగా మీకంటూ ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అమ్మ ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను, లేదా నా వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళు చాలా పోగొట్టుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఆవేదన మీరు ఎప్పుడు కలగలేదా? కుటుంబంలో నేను కూడా సభ్యున్నే కదా. ఉమ్, ఆ కుటుంబ సభ్యులు కొన్ని సందర్భంలో ఇబ్బందులు పడుతున్నారనే విషయం నా అర్థమైనప్పుడు ఒక కుటుంబ సభ్యుడిగా కొంత బాధపడుతూ మాట వాస్తవమే కదా, పడతాం కూడా, సహజంగా పడతాం. ఉమ్, కానీ ఆ బాధ నుంచి బయటపడడానికి మళ్ళా మనం తీసుకోవాల్సిన చైతన్యం ఏంటిది? సరే, ఒక జాతి కోసం మనం పూర్తి సమయం వెచ్చిస్తున్నప్పుడు, ఉమ్, ఓ జాతి కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు కదా, ఆ జాతి విముక్తిలోనే కుటుంబ విముక్తి కూడా ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి కుటుంబం విముక్తే ప్రధానమవుతే ఉద్యమం నడవదు. ఉమ్, జాతి భవిష్యత్తు ముందుకెళ్తున్న దశలో ప్రయాణం సాగుతున్నప్పుడు కుటుంబం ఇబ్బంది పడదు తప్పదు. ఇట్లాంటి ఇబ్బందులు లక్షల కుటుంబాలు కూడా పడుతూనే ఉంటాయి కదా. ఉమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను సమయం ఇవ్వకపోవడము, లేకపోతే పిల్లలు కొంత దూరంగా ఉండడము, కుటుంబానికి దూరం ఉండడము, లేదా సందర్భం వచ్చినప్పుడు ఏదన్నా ఇంటి కుటుంబ అవసరాలు కూడా ఇబ్బందులు పడడం అనేది ఉన్నది అనుకుందాం. మరి ఈ మాదిగ జాతిలో 180 మంది పేదలే కదా, ఉమ్, వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బందే కదా. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఒక లక్ష్యం నెరవేరాలి కదా. ఆ లక్ష్యం నెరవేరే క్రమంలో ఆ 80 లక్షల కుటుంబాలు ఏ ఇబ్బందులు అయితే పడుతున్నాయో అట్లనే ఈ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది అనేది అనుకోవాల్సి వస్తుంది. ఆ జాతి విముక్తిలోనే ఈ కుటుంబ విముక్తి ఉన్నదని మనం భావించుకుంటే ప్రయాణం జరిగింది. ఉద్యమ ప్రస్థానంలో దాదాపు నాకు తెలిసి ఈ కరెక్ట్గా ఒక 5 ఏళ్ళు గడిపి ఉంటారు మీరు కుటుంబంతో. ఒక సందర్భంలో నాకు ఒక విషయం తెలిసిందన్న, మీరు ఒక 3 నెలలు దాదాపు 4 నెలలు బయట ఉన్నప్పుడు ఉద్యమంలో భాగంగా ఇంకా రావట్లేదు, మా వల్ల కావట్లేదు, ఒకసారైనా రప్పించుకోవాలని మీకు చాలా ఇష్టమైన ఒక డాగ్ని చనిపోయిందని చెప్పి మిమ్మల్ని రప్పించుకోవడం జరిగింది. నిజమేనా అది? అవునవును, నిజమే. అంటే అది టామీ ఇంట్లో ఉంటుంది, ఉమ్, అది ఫమెరేను. ఉమ్, చాలా కాలం బతికింది అది. ఉమ్, 17-18 సంవత్సరాలు బతికింది. ఇప్పుడు ఇంట్లో కూడా ఒక చిన్నది ఉంటుంది, ఉమ్, అది కూడా ఇప్పుడు 17-18 సంవత్సరాలు చిన్నది. ఉమ్, అది చూచేటోళ్ళకు అది సంవత్సరమో 2 ఏళ్ళు అనిపిస్తుంది, కానీ అది చాలా దాన్ని చూస్తే మళ్ళీ బాధ అనిపిస్తుంది. అంటే ఇంత ఏజ్ వచ్చింది, అది ఎప్పుడన్నా సడన్గా ఏమైనా అవుతుందా అని చెప్పి బాధ అనిపిస్తుంటుంది. అట్లుంటుంది. చనిపోయినప్పుడు వచ్చి దాన్ని అమ్మ షాంపేట్లో అమ్మ సమాధి పక్కనే దాన్ని పెట్టేసి. నిజంగా చనిపోయిందని అబద్ధం చెప్పి మిమ్మల్ని ఇంటికి రప్పించడం కోసం ప్రయత్నం చేశారని చెప్పారు. ఒక సందర్భంలోమో అది లిఫ్ట్లో ఇరికి కొద్దిగా ఇబ్బంది పడ్డది, దాని మెడకు అది పడ్డది, అది చిన్ను అనే దానికి. అప్పుడు సడన్గా నేను పరిగెత్తుకొని వచ్చాను ఒక దూరం నుండి. ఒక సందర్భంలో అది చనిపోయిన వార్త తెలిసి ఇక దాన్ని అమ్మ సమాధి దగ్గరికి తీసుకెళ్ళి సమాధి చేశాను. ఓకేగా అటాచ్మెంట్ ఉంటుంది. అవునవును. ఎంఆర్పిఎస్ అనే సంస్థ కేవలం వర్గీకరణ అనే అంశం ఆత్మగౌరవం కోసం పెట్టిన సంస్థ అయినప్పటికి కూడా సమాజానికి కూడా చాలా విజయాలు సాధించి పెట్టింది. చాలా విజయాలు, ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. దాంట్లో ఆరోగ్యశ్రీ ప్రధానంగా ఈ మధ్యలో మీరు దాన్ని ఎక్కువ ఎలివేట్ చేస్తున్నారు. అసలు ఆరోగ్యశ్రీకి మీరు పునాది అనే అంశం వచ్చినప్పుడు ఎట్లా మీరు ఆరోగ్యశ్రీని తేవడంలో కీలక పాత్ర వహించారు మీరు? అంటే ముందుగా
నేను ఇప్పుడు ఈ ఈ కుల వ్యవస్థలో మా తల్లిదండ్రులు మాదిగ కాబట్టి నేను మాదిగ చెప్పక తప్పదు. నా సర్టిఫికెట్లు మాదిగ ఉండక తప్పదు. ఎవరికైనా ఉంటుంది అది. కానీ దేశంలో కులమే లేకపోతే మనిషి మనం భారతీయులం, మనుషులం దేశపరంగా. నేను అట్లా ఆలోచిస్తాను చాలా సందర్భాల్లో. కానీ ఒక జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ జాతి పక్షాన మాట్లాడడం అనేది బాధ్యతగా గుర్తించాం అంతే. కానీ అదొక్కటే కాదు కదా, సమాజంలో ఎవరైనా కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు కులంతో, మతంతో మనం పరిగణనలు తీసుకొని మనం నిర్ణయాలు తీసుకోవద్దు కదా. ఒక మనుషులుగా మానవత్వంతో స్పందించాలి కదా. ఇది ఎక్కువ ఆలోచించాల్సింది. కులం, మతం అనేది మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తే మన తోటి వాళ్ళు ఎవరు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మన వంతు పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో మనం కులం మన మీద బాగా ప్రభావితం చేస్తే, లేదా మతం మన మీద బాగా ప్రభావితం చేస్తే ఆ మానవత్వం అనే కోణం కొంత తగ్గిపోతుంది. అది రానియద్దు సాధ్యమైనంత మేరకు. ఈ నేపథ్యంలో ఒక సందర్భంలో 2004 అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంకా కౌంటింగ్ జరగని సమయంలో ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం అనే ఒక గ్రామంలో ఒక చిన్న మీటింగ్ బలహీన వర్గాల ఇళ్ళలో పెడుతున్నప్పుడు ఒక కుటుంబానికి సంబంధించిన, ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని, నసీం అనే అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి విషయం చెప్పారు. గుండె జబ్బు ఉన్నది, అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటే డబ్బులు లేవు, మాకు ఒకనొక బిడ్డ, ఈ బిడ్డను కాపాడడానికి మీ అంత సాయం చేయండి అని అన్నాడు. నేనన్నా అప్పుడు నా దగ్గర కూడా డబ్బులు లేవు కానీ ఆపరేషన్ చేయించడానికి నా వంతు పాత్ర పోషిస్తానమ్మా అని అన్నా. ఎంత అవుతుందమ్మా అంటే 1,40,000. సరే 1,40,000 పెట్టే ఆపరేషన్ చేయించేంత శక్తి స్తోమత నాకు లేకపోయినా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఆ 1,40,000 రూపాయలు ఇప్పించి ఆపరేషన్ చేపిస్తానమ్మా అన్న. సరే అన్న, నీ దయ కాపాడేటట్టుకు చూడు అని అన్నది. నేను తర్వాత కౌంటింగ్ జరిగినాక రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ధర్మదర్శనంకు ఆయన స్టార్ట్ చేశాడు ముఖ్యమంత్రిగా. నేను ఆ కుటుంబాన్ని ధర్మదర్శనం దగ్గర తీసుకెళ్ళాను. ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఆయనకు చెప్పాను, వీళ్ళ పొజిషన్ ఇది సార్, కొద్దిగా పరిస్థితి చెప్తే ఆయన ఒక 25,000 ఇస్తా అన్నాడు. 1,40,000 ఆపరేషన్ ఖర్చు సార్, వాళ్ళు చాలా పేద కుటుంబం సార్, ముస్లిం కుటుంబం, వాళ్ళది పూరి గుడిసె సార్, తండ్రి కూలి చేసుకుంటాడు, అప్పుడప్పుడు రిక్షా ఇస్తాడు సార్, మీరు చేయాల్సిందంటే ఆయన అన్నది ఏంటంటే, ఇప్పుడు 25,000 నేను ఇస్తే 25,000 నేను ఇస్తే 1,40,000 నేను ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే నా బడ్జెట్ సరిపోదు కదా అన్నాడు. సార్ డబ్బులు ఉన్న వాళ్ళు నీ దగ్గర రాడు సార్, డబ్బులు లేని వాళ్ళకి మరి ప్రభుత్వం వైద్యం అందించే పరిస్థితులు ఉండాలి కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లోమో ఇట్లాంటి చికిత్సలు చేసే డాక్టర్లు ఇదంతా ఎక్కువ లేకుండా పోయింది. ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నా వీళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. మరి పేదలకు వైద్యం ఎట్లా అందాలి సార్, నువ్వు చేయించాల్సిందంటే నీకు తెలియదులే కృష్ణ అని చెప్పి కొద్దిగా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంటే ఆయన వెనుకకు తిప్పి, మీరు వెళ్ళడం భావ్యంగా లేదు, మీరు కనుక ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో, బాగుండదు అని అన్న. అంతే. కొద్దిగా రాజశేఖర్ గారు కోపం వచ్చింది. ఎందుకంటే పోతున్న మనిషిని వెనుకకు తిరిగి తిప్పి బాగుండదు కదా అన్నందుకు కొద్దిగా కోపం చేశాడు. కోపం చేసి సడన్గా నా ఏమన్నాడంటే, నేను ఇప్పుడు 25,000 ఇస్తాను కదా, 25 రూపాయలు కొద్దిగా పోవు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. సడన్గా కోపానికి వచ్చాడు. అంటే ఆయన పబ్లిక్లో వెనుకకు తిప్పాను ఇట్లా. కోపానికి వచ్చి, నేను ఏం చేసుకుంటావు చేసుకోపోను, నేను ఉద్యమం చేయాల్సి వస్తుంది సార్ అన్న, చేసుకోపో, నీ సంగతి తెలుసు అన్నాడు. అది ఇక బయటకు వచ్చిన తర్వాత ఒక పిల్ల కోసమే కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడే మొత్తం వైద్య రంగంలో పేదలకు కూడా మేలు జరగాలి, నాణ్యమైన వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇది మనసులో పెట్టుకొని అప్పుడు గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగానే వైద్యం అందించాలని చెప్పి ఒత్తిడి పెడుతూ ఆగస్టు 7న ఒక మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్ మంత్రులు, రాజకీయ పార్టీలు, డాక్టర్లు అందరిని పిలిచాం. కానీ సడన్గా అక్కడ ఒక శోభన్ అనే అబ్బాయి గుండె జబ్బుతో బాధపడుతూ చనిపోయాడు అక్కడ. ఇక అది చూసిన తర్వాత ఇంకా బాధ అనిపించేసింది. అంటే మన కళ్ళ ముందే ఒక బిడ్డ ఆపరేషన్ లేక చచ్చిపోయింది కదా, మరి వచ్చిన బిడ్డలందరూ రాలిపోతారు కదా, అదే పరిస్థితి, వాళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పుడు ఆ బిడ్డ డెడ్ బాడీని నేను, కిషన్ రెడ్డి గారు, చాలామంది ఓ ప్రదర్శన దాన్నే చేతుల్లో మోసుకుంటూ పోయి ట్యాంక్ బండ్ కాడ పెద్ద ధర్నా చేశాం డెడ్ బాడీని పెట్టి. అప్పుడు రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉన్నాడు, విలేకరుల మధ్యలో ఉన్నాడు, ఏపీ భవన్లో. మళ్ళా కొంత ఫోన్ చేశాడు మంత్రి చంద్రశేఖర్, ఏం జరుగుతుంది, నువ్వెందుకు పోయినావు అని మాట్లాడిండు. కొంత గొడవ పడ్డాడు. గొడవ పడ్డాడు. చంద్రశేఖర్ను కూడా కొంత ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడాడు చంద్రశేఖర్. అప్పుడు చంద్రశేఖర్ మళ్ళీ నాకు ఇచ్చాడు
రాజశేఖర్ గారు చెప్పాడు కృష్ణమదికి అని. నాకు ఇస్తే నేను నమస్కారం పెట్టాను, కానీ నమస్కారం పెట్టకుండానే ఏం సంగతి కొత్త డ్రామా మొదలు పెట్టావా ఇవన్నీ మొదలు పెట్టాడు. ఇది డ్రామా కాదు ఉద్యమం అని నేనన్నా. ఏ ఉద్యమం నీ ఉద్యమం? 1000 మంది పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పటికెప్పుడే నువ్వు ఆపరేషన్ చేయమని నా మెడ మీద కత్తి పెడితే ఎట్లా చేయించాలనుకుంటున్నావు అని ఆయన అన్నాడు. నేను అన్నా ఇప్పుడంటే 1000 మంది వచ్చిన మాట నిజమే, ఆ రోజు ఒక్కరినే తీసుకొచ్చాను కదా, మరి వాళ్ళకి ఎందుకు చేయలేదన్నా. నువ్వు నన్ను మళ్ళీ బెదిరిస్తున్నావు అన్నాడు. నేను ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నాను నేనన్నా. అయితే నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీ తెలుసు, జాగ్రత్త బతుకు అన్నాడు. నువ్వు బెదిరిస్తే ఇక నేను ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదు, నిర్బంధం పెట్టించి కేసు పెడతావో జైల్లో పెడతావో ఇంకేం చేస్తావో నీ ఇష్టం, కానీ ఉచిత ఆపరేషన్ పిల్లలందరికీ కార్పొరేట్ ఆసుపత్రులు జరిగేంత వరకు నేను రోడ్డు దిగిపోయే ప్రసక్తి లేదని చెప్పాను. అట్లా మా మధ్యలో సంభాషణ ఘర్షణ గోడవలకు దారితీసింది. తర్వాత ఆయన ఫోన్ కట్ చేశాడు. సాయంత్రం 6 గంటల వరకు మళ్ళీ అట్లనే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ రాజశేఖర్ గారే ఢిల్లీలో ప్రకటన చేశాడు, ఈ రోజు నుంచే ఉచిత ఆపరేషన్లు కార్పొరేట్ ఆసుపత్రులు మొదలుపెట్టిస్తామని. ఆ రోజు మొదలుపెట్టి చేశాడు. రాగానే ప్రతిపక్షాలతో అందరితో అది చేశాడు. ఈ దీన్ని ముందుకు నడిపించడం కోసం ఒక ప్రత్యేక పథకం తీసుకొస్తాను. ఆ పథకమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది. అది మళ్ళీ రాజశేఖర్ గారు అసెంబ్లీ చెప్పాడు. దానికి బేస్ అయితే మీ ఉద్యమం ఆరోగ్యశ్రీ అనే దానికి ఆయన రాజశేఖర్ గారు అసెంబ్లీ చెప్పాడు అన్నమాట స్వయంగా. అదే దాని ఒక సంతృప్తి. ఎందుకంటే ఇవాళ కోట్లాది మంది ఇవాళ దేశంలో ప్రపంచంలో ఇప్పటికీ 2 ఆసుపత్రులు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులు, 2 ప్రైవేట్ ఆసుపత్రులు. మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూడండి, చాలా పేదలే అక్కడ కనిపిస్తారు. మీరు కార్పొరేట్ ఆసుపత్రులు చూడండి, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు చూడండి, ఆడ డబ్బులున్నోళ్ళే కనిపిస్తారు. అవును, డబ్బులున్న వాళ్ళు ఇక్కడికి రారు, పేదలు అక్కడికి రారు. అవును. కానీ తెలుగు నేల మీద మాత్రం మళ్ళీ పేదలు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనిపిస్తారు. అక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక వార్డులు కూడా ఏర్పడ్డాయి, ఆరోగ్యశ్రీ వార్డులు. అంటే పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందించడానికి ఎంఆర్పిఎస్ చాలా కృషి చేసింది. నాకు అది సంతోషంగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది. ప్రాణాలను నిలబెట్టడం పోరాటంలో అది జరిగింది. ఆరోగ్యశ్రీ తదనంతరం కూడా మీరు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు చాలా మంది కోసం పోరాటం చేశారు కదా. అంటే ఈ సమాజం ఎవరిని విస్మరించిందో, ఏ అంశాలు విస్మరించిందో, పాలకులకు ఎవరి అంశాలు పట్టింపులోకి రావట్లేదు, ప్రతిపక్షాలు కూడా ఎవరి అంశాలు ఎజెండా చేసుకోలేదు, వాటిని ఆయా సందర్భంలో మన దృష్టికి వచ్చినప్పుడు ఆలోచిస్తే ఓహో ఈ సబ్జెక్టు పాలకులు పట్టించుకోవట్లేదు కదా, ఇప్పుడు ఈ సబ్జెక్టు మీద ప్రతిపక్షాలు ఏం మాట్లాడతలేవు కదా, అసలు వాళ్ళ కోసం కదా మనం మాట్లాడాల్సింది కదా అని చెప్పే వికలాంగుల ఉద్యమం వచ్చేసింది. వాళ్ళ భారతదేశంలో వికలాంగులకు వాళ్ళ పెన్షన్ రూపంగా కానీ ఇతరత్ర సదుపాయాల రూపంగా కానీ తెలుగు నేల మీద అందినంత ఈ దేశంలో ఎక్కడ అందవు. ఓకే, అట్లనే ఓల్డేజ్కి సంబంధించిన విడోస్కి సంబంధించిన అంశాలు అవి కూడా ఎంఆర్పిఎస్. ఓల్డేజ్ అంశానికి సంబంధించి మీకు బాగా కదిలించిన సంఘటన నేను అక్కడక్కడ విన్నాను. ఏంటన్నది దానికి మూలం ఏంటి? అంటే వృద్ధుల కోసం మీరు అంత పరితపించి పోరాటం చేయాల్సిన మిమ్మల్ని కదిలించినటువంటి సంఘటన ఏంటి? ఒక 2 సంఘటనలు నన్ను కదిలించినాయి. ఇప్పుడు గుండె జబ్బుల ఉద్యమం అంటావా, కుటుంబం చెప్పింది దాన్ని పరిష్కారం కోసం చేసే ప్రయత్నాల్లో రాజశేఖర్ గారు కొంత చొరవ తీసుకోలేకపోయాడు, దాన్ని ఒక ఉద్యమంగా మలచాల్సి వచ్చింది. అట్లనే వికలాంగుల సమాజం కూడా నా దగ్గరికి వచ్చారు, నన్ను పిలిపించుకున్నారు విశాఖపట్నంలో. నేను వాళ్ళతో మాట్లాడాను. ఒకసారి వాళ్ళకు కూడా చేయాల్సి ఉన్నదని చెప్పి మనసులో బాగా బలంగా పడ్డది. వాళ్ళ కోసం నిలబడ్డాం, ఇప్పటికీ నిలబడుతున్నాం. నాకు తెలిసి ఎంఆర్పిఎస్ పరంగా వర్గీకరణ కోసం ఎంత వెచ్చించానో సమయం 30 ఏళ్ళు, ఆ తర్వాత రెండో సమయం నేను ఎక్కువ వికలాంగుల కోసం వెచ్చిస్తుంటా. ఎక్కువ ఆయా సందర్భంలో మళ్ళీ వివిధ సమస్యలు పట్టించుకున్నా కూడా ఎక్కువ కాలం వర్గీకరణ మీద దృష్టి పెట్టా. ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ కాంచి రెండో కాలం మాత్రం ఎక్కువ టైం మాత్రం వికలాంగుల కోసమే 2007 మొదలుకొని ఇప్పటి వరకు వాళ్ళ కోసం నేను నిలబడుతుంటా. అందువల్లనే తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి పెన్షన్లు ఇతరతర సదుపాయాలు ఎక్కువ రావడానికి దారితీసింది. అందుకు చాలా సంతోషం. వాళ్ళకి చేయకపోతే ఎవరు చేయాలి? కాళ్ళు లేని, చేతులు లేని, మాట రావడానికి మాట్లాడడం లేని, వినడానికి చెవులు లేని, చూడడానికి కళ్ళు లేని వాళ్ళ కోసం కదా మనం చేయాల్సింది. ఆడ కులమేంది మతం ఏంది బ్రదర్ చేయాలని అట్లా తీసుకొచ్చాం. మీరు అన్నట్టు ఓల్డ్ ఏజ్కి సంబంధించిన అంటే వృద్ధాప్యంకి సంబంధించిన వాళ్ళ సమస్య తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎవరు చెప్పలేదు, కానీ పేపర్లో 2 సంఘటనలు చూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబాద్ దగ్గర గుండ్రాతి మడగ అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి సంబంధించిన ఒక తల్లి మహబాద్లో కూతురు దగ్గర ఉంటుంది. ఆ తల్లిని కన్న కూతురే సాధలేక
ఆమెను తీసుకెళ్ళి మహబాద్ నుంచి తీసుకొచ్చి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ ముసలమ్మ ఫోటో వస్తుంది సాక్షిలో, ఆ ముసలమ్మ ఫోటో వస్తుంది, ఇట్లా ఇట్లా కూర్చుంటుంది ముసలమ్మ. హెడ్డింగ్ ఏమొస్తుందంటే భారమైన పేగుబంధం కన్న తల్లినే బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిన కూతురని పేపర్కి వస్తుంది. ఆమె బీసీ పెరక ఏదో ఉంది అంటే చూసేటప్పటికి అందులో రాసి ఉంటుంది బీసీ పెరక అని రాసి ఉంటుంది బీసీ అని. చూసేటప్పటికి బాధ అనిపించదా? అంటే కన్న తల్లిని బిడ్డ భారం అనుకున్నది. 9 మాసాలు మోసినప్పుడు కడుపులో ఉండబడి బిడ్డ తల్లికి భారం కాలే, చాలా ఘోరం. అట్లాంటి సన్నివేశం పేపర్లు చూసేటప్పటికి బాధ అనిపించింది. ఓహో ఏంది ఇది అని చెప్పి. ఆ తర్వాత మళ్ళా ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల్లో రాజిరెడ్డి వెంకట నరసమ్మ అని 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయింది. అందులో ఏముంటుందంటే పండు టాకుల బలవన్ మరణం, పోషించే దిక్కులే కాగాదు. ఈ 2 సంఘటనలు మనసులో బాగా నాటినాయి. ఓహో అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు శక్తి లేక ఏ పనులు చేసుకొని బతకలేరు, మరి పోషించాల్సిన బిడ్డలు సరిగా చూసుకోవట్లేదు అనేసి 2 సంగతులు అర్థమవుతాయి. ఇట్లాంటప్పుడు వాళ్ళకే కనుక కొంత పెన్షన్ అదనంగా సాధించి పెడితే ఏవే బిడ్డలు చూడకపోయినా ఎవరు లేకపోయినా ఆ ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు నెల నెలకు వచ్చే పెన్షన్ మీద బతుకుతారు కదా అని చెప్పి ఆలోచించాను. అప్పుడు 2004లో పెన్షన్ 200 ఉండే. ఈ ఉద్యమం మొదలుపెట్టే సమయానికి 2013 వచ్చేసింది. ఇది 2012 చివరి మాసంలో ఇట్లాంటివి జరిగినాయి ఈ సంఘటనలు. అప్పటికి ఒక 8 ఏళ్ళు గడిచిపోయినాయి అనుకో. 2004 రాజశేఖర్ కాలం నుంచి 2012 8 ఏళ్ళు కాదు. అప్పటికి పెన్షన్ 200 ఉన్నది. రాజశేఖర్ గారు మొదలుపెట్టింది 200. అప్పటి వరకు రోసే 200. చివరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 200. 10 ఏళ్ళు గడిచినా వృద్ధాప్యంలో ఉన్న వాళ్లకు రూపాయి పెరగలే పెన్షన్. 200. అట్లాంటిది 1000 రూపాయల పెన్షన్ డిమాండ్ పెట్టి లక్షల మందిని సమీకరించి పెద్ద ఉద్యమం చేసి అన్ని పార్టీలను వేదిక మీద రప్పించి, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, ఆయనను రప్పించి కేసీఆర్ నాహ్వానితే ఈటల రాజేందర్ పంపాడు. కాంగ్రెస్, బీజేపీ, కిషన్ రెడ్డి గారు అందరూ వచ్చేసారు, సర్వే సత్యనారాయణ అందరూ వచ్చారు. అందరినీ పబ్లిక్ ముందు ఒప్పించాను ఖచ్చితంగా 1000 రూపాయలు ఇద్దామని చెప్పి. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు 1000 రూపాయలు అమలు జరిగినాయి. అవే 2000 అయినాయి. 2000 ఇప్పుడు 4000 అయినాయి. ఇప్పుడు చూడండి 2004 2014 మధ్యలో 200 రూపాయల నుంచి అదనంగా 2 రూపాయలు పెరగలే. 200. కానీ 2014 2024 మధ్యలో ఆ 200 పై ఇవాళ 4000కి వచ్చేసింది. ఆడ ఆంధ్రప్రదేశ్లో 4000 అమలు జరుగుతున్నాయి. ఈడ సచ్చినట్టుగా 4000 అమలు జరగక తప్పదు, ఇచ్చిన హామీ అది. 2000 అమలు జరుగుతున్నాయి, 4000 అమలు జరగక తప్పదు, ఇచ్చిన హామీ కదా. అంటే 4000 అమలు జరుగుతున్నాయి. చెప్పండి, 10 ఏళ్ళు 1 రూపాయి పెరగలే, మరో 10 ఏళ్ళు 4000 పెరిగినాయి. అంటే ఎవరి కోసం చేయాలంటే ప్రభుత్వాలు ఏ వర్గాల అంశాలు విస్మరిస్తున్నాయో, ప్రతిపక్షాలు ఏ వర్గాల అంశాలను ఎజెండా చేసుకోవట్లేదు, ఆ వర్గాల అంశాలు ఎంఆర్పిఎస్కి ఎజెండాగా మారినాయి. అట్లా దానివల్ల ఫలితం వచ్చింది. ఒక విధంగా గొంతు లేని వారి గొంతుకగా మీరు ఉండాలని భావించారు. అందులో భాగమే ఆకలి కేకల పోరాటం, తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి చేసిన పోరాటం 4 కిలోల బియ్యం నుంచి 6 కిలోలకు దారితీసింది ఇక్కడ తెలంగాణలో. అది విషయం. అంటే ఇప్పుడు పేదలకు ఆకలి సమస్య, ఆకలి తిండి సమస్య, ఆ తిండి గింజలను కూడా పెంచేటట్టుగా ఎంఆర్పిఎస్ చేసింది. అట్లా ఎంఆర్పిఎస్ మానవ కోణంలో ఇతరులతో పోల్చుకుంటే, ఇతర సంఘాలతో పోల్చుకుంటే, ఇతర పార్టీలతో పోల్చుకుంటే మానవీయ కోణంలో ఎక్కడ జరగని ఉద్యమాలన్నీ తెలుగు నేల మీద జరిగినాయి. ఈ సమాజం కోసం మీరు చేసిన కృషి, సాధించిన విజయాలు ఒక పక్క ఉంటే, వర్గీకరణ ఉద్యమంలోకి వద్దాం మనం. వర్గీకరణ ఉద్యమంలో ప్రధానంగా ఈ 30 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో మీరు ఆరోపిస్తుంది, మీరు పోరాటం చేసింది ప్రత్యక్షంగా పరోక్షంగా మాలల మీద. నిజంగా చెప్పండి, ఇంత ప్రజాబలం ఉన్న నాయకుడిగా ఒక పిలిపిస్తే లక్షలాది మంది హైదరాబాద్కు వచ్చి ఏదైనా చేయగలిగేటువంటి సత్తా ఉన్న ప్రజానాయకుడిగా మీరు కేవలం వాళ్ళ పలుకుబడి మాత్రమే ఇన్నేళ్ల ఉద్యమాన్ని ఇలా కొనసాగింపు చేయడానికి కారణమైందంటారు? జనబలం, జనం మాదిగలకు ఉండమాట వాస్తవం. కానీ పలుకుబడితో ఆపే శక్తి వాళ్ళకు ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, స్వాతంత్ర పోరాటం న్యాయం. మరి పోరాటం మొదలుపెట్టిన రోజే ఎందుకు స్వాతంత్రం రాలే? దశాబ్దాల పాటు ఎందుకు జరిగింది? మినిమం ఒక అర్ధ శతాబ్దం పైగా ఎందుకు జరగాల్సి వచ్చింది?
మనం ఇప్పుడు కాంగ్రెస్ అనే సంస్థనే 1885లో వచ్చేసింది అనుకుందాం. 1947కు స్వాతంత్రం వచ్చింది. ఓకే, కాంగ్రెసే లీడ్ చేసింది. అంటే ఇవి 15 ఏళ్ళు, అవి 47 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు దాటింది కదా. మరి అంతకుముందు కూడా స్వాతంత్ర ఆకాంక్షకు అనుగుణంగా అక్కడక్కడ పోరాటాలు జరిగినాయి కదా. అవును, పోరాటాలు ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళు మొత్తం పోరాటాలు జరిగింది కదా. అంటే ఒక 100 సంవత్సరాలకు పైగా స్వాతంత్రం కోసం పోరాటం చేసిన చరిత్ర ఉన్నది కదా. ఎందుకు స్వాతంత్రం మొదలుపెట్టిన వెంటనే స్వాతంత్రం రాలేదు? శక్తి ఎవరిది అప్పుడు? న్యాయం ఎవరిది? న్యాయం కోట్లాది మంది ప్రజలది. అప్పటికి స్వాతంత్ర పోరాటం విజయం సాధించడం 33 కోట్లు ఏదో అంటారు కదా. మరి 33 కోట్ల మంది బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నారా? లేరు కదా. లేరు. శక్తి పలుకుబడి ఉన్నది వాళ్ళకు. మరి ఆపగలిగినరా లేదా? అంతిమ విజయం దేశానికి స్వాతంత్రం రావచ్చు, కానీ ఎంతకాలం పట్టింది అంటున్నాను నేను. పలుకుబడే కదా మరి ఆపింది. నంబర్ 1. ఓకే, మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చూద్దాం. తెలంగాణ ఉద్యమం న్యాయమే కదా కదా. మరి 69లో అడ్డంకులు వచ్చినాయి కదా. తర్వాత మధ్యలో ఎన్నో రూపాయలు వచ్చినా కూడా జరగలేదు కదా. తర్వాత 2001 నుంచి మళ్ళీ 14 వరకు జరిగినాయి కదా. వచ్చిన తెలంగాణ మళ్ళీ వెనుకకు పోయింది కదా. 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది కదా పార్లమెంట్లో ప్రక్రియ. మళ్ళీ ప్రక్రియను అడ్డుకున్నారు కదా. అడ్డుకోవడం వల్ల 1000 మంది చచ్చిపోవాల్సి వచ్చింది కదా మళ్ళీ తెలంగాణ వచ్చే సమయానికి. ఇదంతా ఎవరితో జరిగింది? పలుకుబడి కదా, శక్తి కదా. న్యాయం ఎటున్నది? తెలంగాణ వైపు ఉన్నది. కానీ తెలంగాణ వైపు న్యాయం ఉన్న న్యాయాన్ని దక్కించుకోవడానికి, తెలంగాణ సాధించుకోవడానికి 1000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది కదా. మరి అడ్డం పడేటోళ్ళ వల్ల కారణం కాదా? భగత్ సింగ్ ఉరి శిక్ష వేయబడ్డాడు కదా భగత్ సింగ్కు. సుఖదేవ్ రాజుగురు, జలియన్వాలా బాగ్ లాంటి ఘటనలు జరిగినాయి కదా. ఎంతో సంఘటనలు జరిగినాయి కదా. ఎంతోమందిని ఉరి తీశారు కదా, ఎంతోమందిని కాల్చి చంపేశారు కదా కదా కదా. న్యాయం గెలిచేవచ్చు, కానీ న్యాయాన్ని అడ్డుకోవడానికి పలుకుబడి ఉన్న శక్తులు ఎన్నో రూపాయలుగా అడ్డుకునే ప్రయత్నం చేయడం వల్లనే కదా శతాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది స్వాతంత్రం కోసం. ఓకే, తెలంగాణ ఉద్యమంలో 69 రావాలి కదా. పోనీ 2009లో డిసెంబర్ 9 రావాలి కదా ప్రక్రియ. మరి ఇంతకాలం ఎందుకు పట్టింది? న్యాయం ఒకటే సరిపోదు. న్యాయాన్ని అడ్డుకునే శక్తుల పలుకుబడి వల్ల కూడా కొంత పడుతుంటుంది. న్యాయం వైపు నిలబడడం వల్ల అంతిమ విజయం వస్తుంది. న్యాయాని కోసం నిలబడితే అంతిమ విజయం వస్తుంది. అందువల్ల మీరు చూడండి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి. అప్పుడు ఆంధ్ర మద్రాసు కింద ఉన్నది. ఓకే, అరే ఒక 90 సంవత్సరాల క్రితమే వాళ్ళు మొదటి సౌత్కు సంబంధించిన మంత్రిగా వేముల కూర్మైనటైన మద్రాసు పాలనలోనే మంత్రిగా ఉంటాడు. ఇక్కడ నిజాం కాలంలో కూడా, నిజాం పరిపాలనలో కూడా మంత్రులు బిఎస్ వెంకట్రావు లేదా శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళు నిజాం పరిపాలనలో ఉంటారు. అంటే మొదటి రాజకీయ ఫలాలు, ఆ రాజకీయ అధికారంలో వచ్చిన ఆర్థిక ఫలాలు, ఆర్థిక ఫలాల ద్వారా వచ్చిన విద్యా అవకాశాలు, విద్యా అవకాశాల ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలు దాదాపు మాదిగలు మేలుకోక ముందే ఒక 5-6 దశాబ్దాల క్రితమే, 6-7 దశాబ్దాల క్రితమే జరిగింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 100 ఏళ్ళ చరిత్ర అనుకుందాం. మరి 100 ఏళ్ళ చరిత్రలో మాదిగలు మేలుకోవడానికే 70 ఏళ్ళు పట్టింది కదా. ఇప్పుడు 30 ఏళ్ళ బట్టి ఉద్యమం జరుగుతుంది కదా కదా. అంటే ఈ జాతి మేలుకొనే సమయానికే వాళ్ళు అన్ని రంగాలు ప్రభావితం చేసే శక్తివంతులైంది కదా. ఆ శక్తి పలుకుబడితో కదా ఇంత ఆపుకుంటూ వచ్చేసారు. ఒక విషయం గమనించండి, 2004లో వర్గీకరణ స్టేట్కి పోలేదని రద్దయింది అనుకుందాం. దాన్ని వెంటనే అమలు చేయించుకున్నారు వాళ్ళు. అంటే వర్గీకరణ స్టేట్కి పవర్ లేదని అన్నప్పుడు మాత్రం వెంటనే అమలు చేసుకున్నారు. కానీ వర్గీకరణ స్టేట్కి పవర్ అనేది చేసుకోన్న రోజు 6 నెలలు ఎందుకు పడుతుంది? మరి పలుకుబడి కారణం అంటారు. ఇంకా వేరే కారణం చెప్పాడు. ఇప్పుడు ఆపడానికి వాళ్ళు సింహగర్జన పెట్టిండ్రా లేదా? అడ్డుకుంటాం అంటుండ్రా లేదా? వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుండ్రా లేదా? ఇప్పుడు మీరే చూడండి, ఎగ్జాంపుల్, రిజర్వేషన్ ఏర్పడే జనాభా ప్రాతిపదిక మీద ఎక్కడించారు. మేము పంచమంటున్నది జనాభా పరంగానే. జనాభా పరంగా మా వాటర్ రాలేదనే కమిషన్లు చెప్పినాయి. ఇప్పుడు మేము జనాభా కంటే ఎక్కువ కోరట్లేదు కదా, మా జనాభా కంటే తక్కువ రావద్దంటున్నాం కదా, మా జనాభా పరంగా రావాలంటున్నాం కదా. మరి ఇప్పుడు మాదిగల పంపిణీ చేసేటప్పుడు కూడా ఇంతవరకు 70 ఏళ్ళ రాజ్యాంగం వచ్చిన 70 ఏళ్ళ తర్వాత కూడా మాకు అన్యాయం జరిగింది. ఓకే, రిజర్వేషన్ ఫలాలు దక్కలేదు కదా. ఓకే, కమిషన్లని నిర్ధారణ చేసినాయి. ఇప్పుడు 7 దశాబ్దాలుగా అన్యాయం జరిగిన వర్గాల మాదిగల్లో ఉంటే మళ్ళీ పంపిణీ చేసేటప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది కదా. పంపిణీ చేసేటప్పుడు ఇప్పుడు 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% అన్నారు. 32 లక్షల పైగా 33 లక్షలు ఉన్న వాళ్ళకి ఎంత రావాలి? 11 రావాలి కదా. ఇప్పుడు ఈ
ఈ 5% ఉన్న వాళ్ళే కదా 12-13% ఇంతవరకు అనుభవించింది. 5% ఉన్న వాళ్ళకు జనాభా కంటే మించి వస్తున్నాయి. మళ్ళీ 11% ఉన్న వాళ్ళకు 9 వస్తున్నాయి. అంటే ఇప్పుడు పంపిణీలో కూడా మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది కదా. మీలో ఒక 1% తీసి బుడగ జంగాల వాళ్ళకి ఇచ్చినట్టున్నారు కదా. నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు బుడగ జంగాల జనాభా 1,10,000. అది ఇంతకుముందు ఎస్సీబీలో ఉన్నది. దాంతోపాటు ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి అనుకుందాం. ఎస్సీబీలో ఉండబడే ఆ 1,10,000 కులానికి ఇంకో 3-4 కులాలు మళ్ళీ మాదిగలే తీసుకొచ్చి 6 కులాలు కలిసి చేశారు. మరి అదే సి గ్రూపులో 1,30,000కు పైగా నేత కాని వాళ్ళు ఉన్నారు. 3 అతిపెద్ద కులం ఏది? 3 దళితుల్లో మాదిగ మాల తరఫు అతిపెద్ద కులం ఎవరు? నేతకాని కులం. నేతకాని కులం బుడగ జంగాల కంటే ఎక్కువ ఉంటారు. నేను ఎవరి వాట వాళ్ళకి పోవాలంటున్నా నేను. కానీ 1,33,000 ఉన్న కులంకి సంబంధించిన వాళ్ళకు ఎందుకు ఒక సపరేట్ గ్రూప్ వేయలేదు? అంటే ఇక్కడ ఇందులో కలిసి ఉంటే మాదిగల జనాభా 11కు వస్తుంది. ఓకే, కలిసి ఉంటే మాదిగల జనాభా 11కు వస్తుంది. ఇప్పుడు తీస్తే 9 మళ్ళీ అదనంగా కూడా ఒకటి నష్టపోతున్నాం కదా మేము. సింపుల్ విషయం మీరే చెప్పండి. 5% ఉన్న వాళ్ళకు 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% పోయింది. ఓకే, ఒక 5వ తరగతి పిల్లోని దగ్గరికి పోదాం. 15 లక్షలు ఉన్న వాళ్ళకి 5% వస్తే 30 లక్షలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుందని ఒక స్టూడెంట్ని అడగండి. ఒక 5వ తరగతి 33 లక్షలు ముందు 30 లక్షల గురించి అడగండి. 15 లక్షలకు 5% రిజర్వేషన్ ఉన్నారు. 10% వస్తుంది. ఓకే, 10% అవుతుంది. నువ్వే చెప్తున్నావు కదా, మరి ఇది రేవంత్ రెడ్డికి తెలియదా? మరి 32 లక్షల పైగా ఉన్నారు, ఇంకొక శాతం పెరుగుతుంది కదా. నేను అన్నది 11% కదా. అంటే 11% రాకపోతే మేము నష్టపోయినట్టే కదా. మళ్ళీ ఇంతకాలం నష్టపోయింది మేమే, మళ్ళీ పంపిణీలో కూడా నష్టపోవాలా? 1% నష్టపోతే పరిస్థితి ఏంది? ఒక సంవత్సరం ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి అనుకో, 1% వస్తే మాకు ఒక 100 ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి అనుకో. అంటే మేము 1% కోల్పోతే ఒక సంవత్సరం మాదిగ బిడ్డలు లేదా న్యాయాన్ని దక్కించుకోవాల్సిన బిడ్డలు 100 మంది డాక్టర్లు కాకుండా పోతలేరా? దాన్ని చిన్నగా చూస్తామా? ఏదైనా యూనివర్సిటీలో సీట్లు వస్తాయి, 1% ఉంటుంది అనుకుందాం. ఓ 50 సీట్లు ఒక గ్రూప్ ఒక దాంట్లో రావాలి. ఆ 50 మేము నష్టపోతాం, అది తక్కువైనా? అరే మేము ఇప్పటివరకు నష్టపోయిన వాళ్ళమే కదా, మళ్ళీ పంపిణీలో కూడా నష్టం జరగాల. ఇప్పటివరకు లబ్ధి పొందిన వాళ్ళే పంపిణీలో కూడా మళ్ళీ లబ్ధి పొందాలా? మీరు చెప్పండి. ఇప్పటివరకు నష్టపోయిన వర్గం మాదిగలు, పంపిణీలో మళ్ళీ నష్టపోవడం ఏంది? 15 లక్షలు ఉన్న వాళ్ళకి 5% వచ్చినప్పుడు 33 లక్షలు ఉన్న వాళ్ళకు 11% రావాలి కదా. ఇది ఎందుకు తగ్గుతుంది అంటున్నాం. కమిషన్లన్నీ మాదిగలకి అన్యాయం జరిగిందని చెప్పే మీరు మాదిగలకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటుండ్రు. పంపిణీ చేసేటప్పుడు మళ్ళీ మీరు మాదిగలకు అన్యాయం చేస్తే ఎట్లా? కానీ అవతల వర్గం వాళ్ళు మీ మీద ఆరోపిస్తున్నది ఏంటంటే, ఇంత వచ్చినా కూడా వర్గీకరణ జరిగినా కూడా ఇంకా మా మీద ద్వేషాన్ని పెంచుతున్నాడు, సమాజం నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నాడు, ఇంకా మా పైన అసంతృప్తి వెళ్ళగక్కుతున్నాడు అనే ఆరోపణ. అసంతృప్తి నేను కాంగ్రెస్ ప్రభుత్వం మీద వెళ్ళగలుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మాటలకు కట్టుబడి, వాళ్ళ మాటలకు విలువనిచ్చి మాకు అన్యాయం చేస్తుంది అంటున్నా నేను. మరి నేను అంటున్నాను మరి కమిషన్ రిపోర్ట్లోనే మేము 32 లక్షల పైగా ఉన్నప్పుడు మా వాట ఎందుకు రాలేదంటున్నా. దీని బాధ్యులు ఎవరు? మా వాట ఎందుకు రాలంటున్నాను. ఫలానోళ్లకు 15 లక్షల్లోకి 5% ఇచ్చావు కదా, వాళ్ళు లబ్ధి పొందిన వర్గం కదా. లబ్ధి పొందిన వర్గానికోమో 3 లక్షలకు 1% ఇచ్చినట్టు అనుకో. మరి 33 లక్షలను మాకు అదే శాతం ఎందుకు రావట్లేదు? మాకు ఇంకెక్కువ రావాలి కదా మీ లెక్కల్లో. మరి ఎవరు ప్రలోభ పెట్టినట్టు, ఎవరు ప్రభావితం చేసినట్టు? అంటే వర్గీకరణ న్యాయం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఆ న్యాయం చేసేటప్పుడు కూడా మాకు అదనంగా ఇచ్చి వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగానే కదా. ఇప్పుడు వాళ్ళకి అదనంగా ఇచ్చినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి తెలియదంటారా ఈ విషయం? తెలుసు. ఎందుకు తెలియదు? తెలుసు కాబట్టిగానే ఈ అసెంబ్లీకి వెళ్ళక ముందు అక్కడ ఒక కాంగ్రెస్ ప్రముఖుని మాదిగ కూర్చుండబెట్టుకొని ఇంకొక ప్రముఖ మాదిగ మేధావికి అనే పేరుతో ఉండబడే ఒక సోదరుడికి 40 నిమిషాలు మాట్లాడి, కొద్దిగా జనాభా కంటే కొంత రిజర్వేషన్ తక్కువ వస్తున్నాయి, కొద్దిగా సర్దుబాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం, వాళ్ళ ద్వారా నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. మీరు మాట్లాడారా రేవంత్ రెడ్డి గారితో? నాతో మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడాడో వాళ్ళు నాతో మాట్లాడారు. నాతో మాట్లాడినాక ఈ 1% కూడా మనం నష్టపోవద్దు, 2% నష్టపోవద్దు. ఒకసారి నష్టం అంటూ జరిగితే అది ఎల్లకాలం మళ్ళీ నష్టానికి దారితీస్తుంది కదా. కాబట్టి నష్టం జరగకుండా చూడండి అని చెప్పి నేను ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళ అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావన తీసుకురాలే. ఇప్పుడు మీరు చెప్పండి, 30 ఏళ్ళు మాదిగలకు అన్యాయం జరిగిందనే పోరాటం జరిగింది, 70 ఏళ్ళు అన్యాయం జరిగిందనేది రికార్డు ఉన్నది.
ఓకే, ఇప్పుడు మా వాటా మాకు వచ్చేటప్పుడు కూడా మాకు అన్యాయం చేస్తే మరి మేము న్యాయాన్ని సంపూర్ణంగా సాధించుకున్నట్టు ఎట్లా అవుతుంది చెప్పండి? వాళ్ళు న్యాయాన్ని కూడా అందించినట్టు ఎట్లా అవుతుంది చెప్పండి? వాళ్ళు న్యాయాన్ని అందించినట్టు చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, అసెంబ్లీ అంత చర్చ జరిగింది, శాసనమండలి జరిగింది, తీర్మానం జరిగింది, ఇంత జరిగింది కదా, మరి ఎందుకు మాదిగోళ్ళు రోడ్డెక్కి పండుగలు చేసుకోలే? కనీసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆగస్టు 1వ తారీఖు నాడు ఇక మాకు విజయం దక్కిందని చెప్పి మాదిగ పల్లెలో కొంత వేడుకలు చేసుకున్నట్టుగా స్వీట్లు పంచుకున్నట్టుగా ఉన్నది, అంతేనా? మరి వర్గీకరణలో మాకు న్యాయం జరిగిందనే సంపూర్ణంగా వాళ్ళకు అభిప్రాయం ఉంటే వాళ్ళు స్వీట్లు పంచుకోవడము. వాళ్ళొక మాట కూడా చెప్తున్నారు ఈ సందర్భంలో, మీ సోదర వర్గం మాల సామాజిక వర్గం నుంచి నేతలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ, అసలు వర్గీకరణ ఉద్యమం అయిపోకుండా ఇంకా కొనసాగిస్తే బాగుండని కృష్ణమాదిగ మనసులో ఉంది కాబట్టే ఈ అసంతృప్తి వ్యక్తపరుస్తున్నాడు. రావాల్సిన వాట రాకపోయినా మేము ఒప్పుకొని మౌనంగా ఉండాలంటారా? మా వాట కోసం కదా 30 ఏళ్ళు పోరాటం చేసింది, మా బిడ్డల భవిష్యత్తు కోసం కదా 30 ఏళ్ళు పోరాటం చేసింది. ఓకే, నేను అంటున్నాను, ఓకే మీకు 5%, మీకు 4% రావాల్సిన వాళ్ళకి 5% వచ్చింది కదా. ఓకే, అసలు మీరు అదనంగా తీసుకున్న వదులుకుంటే వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది కదా. నష్టం జరిగిన వాళ్ళని ఎందుకు వదులుకోమంటారు? నష్టం జరిగిన వాళ్ళనే మరింత నష్టపోమంటారా? లబ్ధి పొందినవాడు వదులుకోమంటారా? అదనంగా లబ్ధి పొందిండ్రు, 70 ఏళ్ళు అదనంగా లబ్ధి పొందిండ్రు, ఇప్పుడు పంపిణీలో అదనంగా లబ్ధి పొందుతున్నారు. నేను అంటున్నా, సమస్య పరిష్కారం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, అదనంగా లబ్ధి పొందిన మీరు ఇప్పుడు అదనంగా వచ్చే లబ్ధిని వదులుకోవాలి కదా, అయిపోతుంది కదా. నేను అంటున్నది ఏంది, మా వాట నేను అడుగుతున్నాను, మీ వాట కంటే మళ్ళీ అదనంగా ఇంతకాలం తిన్నారో మళ్ళీ పంపిణీలో కూడా అదనంగా మీకు రాబోతుంది. వర్గీకరణ ఉద్యమం క్లోజ్ కావాలంటే మీరు అదనంగా వస్తున్నది వదిలేయాలి కదా, మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలి కదా మేము. ఇప్పుడు చెప్పండి, అదనంగా మీకు వస్తుంది, మాకు రావాల్సిందే మాకు రావట్లేదు అంటే, మాకు రావాల్సింది రాకపోయినా మేము వదులుకోవాలి మీకు అదనంగా. మీకు అదనంగా ఉన్నాయనే కదా 30 ఏళ్ళు ఉద్యమం చేసింది, మళ్ళీ పంపిణీలో కూడా మీకు అదనంగా వదులుకోవడానిక మేము ఉద్యమం చేసింది. ఇది ఎట్లా న్యాయం అవుతుంది చెప్పరా? మీరే చెప్పరా? అంటే మేము వదులుకోవాలా అంటున్నా. ఆ 1% విలువ దూరం ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, 1% విలువ 30 ఏళ్ళ ఉద్యమం చేసిన వాళ్ళకు, నష్టపోయిన జాతి నుండి వచ్చిన వాళ్ళకి తెలుసు కదా. ఆ 1%, 2% అంటే విలువ ఏందో నీకు ముందే చెప్తున్నా నేను. 1% ఒక సంవత్సరం 100 మంది ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి అనుకో, ఆ 1% రాకపోతే 100 మంది ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయినట్టు కాదా? అంటే డాక్టర్ల అవకాశం కోల్పోయినట్టు కాదా? నేను ఒక రంగంలోనే చెప్తున్నా, ఒక రంగంలోనే చెప్తున్నా నేను. ఒక 1500 పోస్టులు ఎస్సీలకు వచ్చినాయి అనుకో, 1% అంటే 100 మందికి వస్తాయి కదా, 2% అంటే 200 మందికి వస్తాయి కదా అనుకుందాం. అంటే 200 కుటుంబాలు ఉద్యోగ కుటుంబాలుగా ఎదగడాన్ని నేను కోల్పోవాలా? మీరు చెప్పండి. 70 ఏళ్ళు కోల్పోయిన వాళ్ళం, 30 ఏళ్ళు కోల్పోకుండా ఉద్యమాలు చేసిన వాళ్ళం కోల్పోవద్దని, మళ్ళీ పంపిణీ చేసే సమయాన్ని కూడా మేము కోల్పోతూ సంతకం పెట్టాలా? మేము కోల్పోతామని చెప్పి, ఇదేనా న్యాయం? 1% విలువ అంటే నష్టపోయినోడికి తెలుస్తుంది 1% విలువ. ఆ 1% వస్తే ఎంత మేలు జరుగుతుందో సాధించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. 4 సంవత్సరాలు వర్గీకరణ అమలు చేసినప్పుడు 1% విలువ తెలుసు కదా. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, కొంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7%, 6% ఇట్లా పంపిణీ జరిగింది. 1, 1, 6, 7 మనకు వచ్చినాయి. అప్పుడే కనుక 7 రాకుండా 6 వచ్చినాయి అనుకో, మరి ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరెవరైతే మాకు ఉద్యోగాలు వచ్చినాయి ఫలానా ద్వారా అన్నట్టు ఉన్నారు కదా మనోళ్ళే, మరి వాళ్ళకి రాకుండా పోయేది కదా మరి ఆ 1% విలువ. ఇప్పుడు మాదిగలు ఎవరో ప్రొఫెసర్లు అయినారు అనుకోండి, చెప్పుకుంటుండ్రు మనోళ్ళు చెప్పుకుంటుండ్రు, నాకు వర్గీకరణ వల్లనే ప్రొఫెసర్ అని చెప్పి. ఆనాడు కూడా 1% కోల్పోయినాం అనుకో, ఆ 1% వచ్చిన వాళ్ళే కదా మరి వీళ్ళు. లాస్ట్ పీరియడ్లో వచ్చిన వాళ్ళు అంటే ఆ 7% ఉన్నోళ్ళు, లాస్ట్ పీరియడ్లో వచ్చిన వాళ్ళు అంటే 7% ఉన్నారు. లాస్ట్ పీరియడ్లో వచ్చిన వాళ్ళు ఒక 1000 మంది ఉద్యోగస్తులు ఉన్నారనుకో, అందులో ఒక 10 మంది ప్రొఫెసర్లు ఉన్నారనుకో, మరి ఆ 1% లేకపోతే వీళ్ళు వచ్చేటోళ్ళు కాదు కదా. 1% నేను ఎందుకు కోల్పోవాలా? నా బిడ్డలు ఎందుకు కోల్పోవాలి? నా తమ్ముళ్ళు నా చెల్లెలు ఎందుకు కోల్పోవాలా? నా పిల్లలు ఎందుకు కోల్పోవాలా అంటున్నా నేను. కానీ మీలోనే ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది ప్రొఫెసర్లు కానీ, కొంతమంది మేధావులు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, పోతే పోనీ సమస్య పరిష్కారం అవుతుంది, 1%, 2% ఏదైనా తగ్గితే తగ్గనివ్వండి, నేను అదే అంటున్నా అనే ఒక భావన కూడా వెలిపిస్తున్నారు. అట్లాంటి పాలకులకు ఉపయోగపడే, పరోక్షంగా మాలలకే ఉపయోగపడే అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళు ఎవరుతున్నారో, ఆ 1% కనుక 7% కాకుండా 6% వస్తే వీళ్ళు ప్రొఫెసర్లు అయ్యేవాళ్ళు కాదు కదా అంటున్నా నేను. వీళ్ళు ప్రొఫెసర్లు అయ్యేవాళ్ళు కదా. అట్లా ఎవరన్నా ఒక డాక్టర్లు అన్నారు అనుకో, వాళ్ళు అప్పుడు డాక్టర్లు కూడా అయ్యేవాళ్ళు కాదు కదా. 1% విలువ
ఉండడం వల్లనే మీరు ప్రొఫెసర్లు అయ్యారు. ఉమ్, 1% లేకపోతే ఆ ప్రొఫెసర్లు కూడా అయ్యేవాళ్ళు కూడా కాదు. ఇది ఎందుకు మర్చిపోతుండ్రు? అదే సమయంలో 30 ఏళ్ళు నిరంతరం ఉద్యమాలు ఉంటే ఆ 1% ఎందుకు నష్టపోవాలి, నా జాతి బిడ్డలకు తరతరాలుగా నష్టమవుతుంది కదా అని అనుకుంటాం. ఉమ్, ఆ ఉద్యమానికి ఎప్పుడో లిప్ సింపతి లాగా మాట్లాడితే వాళ్ళకు పాలకులకు దగ్గర కావాలనుకుంటే ఇప్పుడు జాతి పక్షాన యుద్ధం చేయడానికి నిలబడాలన్నా 1% కోసం 2% కోసం, లేదా పాలకులకు దగ్గర కావాలని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడంటే, పాలకులకు దగ్గర కావాలనుకునే మనస్తత్వం ఎక్కడో ఉంటే ఉమ్, ఈ 1%కి విలువనివ్వరు. ఉమ్, కానీ ఈ 1%మే మాదిగ బిడ్డల భవిష్యత్తు కూడా మారుస్తుంది అని అనుకుంటే ఉమ్, దీనికే విలువనిస్తారు. వాళ్ళ చైతన్యం జాతి వైపు ఉంటుందా, ఉమ్. చైతన్యం లేని పాలకుల వైపు ఉంటుందా అనేసి వాళ్ళు తెలుసుకుంటారు. మరీ ముఖ్యంగా వర్గీకరణ ఉద్యమం విజయం సాధించడంలో పరోక్షంగా ప్రత్యక్షంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడంలో ప్రధాన పాత్ర వహించింది బీజేపీ పార్టీ, అందులోనూ ప్రధానమంత్రి మోడీ అనేది మీరు పరోక్షంగా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు. బయట వాళ్ళు కూడా అదే నమ్మేటువంటి ఆస్కారం ఉంది. కానీ మీ సామాజిక వర్గం కాకుండా మీ సోదర సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే కంప్లీట్గా మాదిగ సమాజాన్ని బీజేపీ వైపు మళ్ళిస్తున్నాడు, రేపో మాపో బీజేపీలో చేరబోతాడు. ఏ మనవాదం ఫాసిజంకు పునాదిగా పుట్టినటువంటి పార్టీ బీజేపీ ఏదైతే ఉందో మళ్ళీ వెనకటిలాగా మాదిగ జాతిని డప్పులు కొట్టమని చెప్పులు కొట్టమని చెప్తున్నాడు అనే ఒక ఆరోపణలు మీ మీద చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? విషయం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధనకై ఉమ్, ఈ 30 ఏళ్ళు జరిగిన పోరాటంలో నేను అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాను. ఉమ్, అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకున్నాను. మనకు మద్దతు ఇస్తూ ఆయా పార్టీలు మన సహకారం కోరితే వాళ్ళకు మద్దతు ఇచ్చాం. ఉమ్, ఇది టీడీపీకి మినహాయింపు కాదు, ఇది కాంగ్రెస్కు మినహాయింపు కాదు, ఇది బీఆర్ఎస్కు మినహాయింపు కాదు, ఉమ్, ఇది బీజేపీకి మినహాయింపు కాదు. బీజేపీ ఈ దేశ మెజార్టీ ప్రజల ఆమోద ముద్రతో ఓటుతో అధికారంకి వచ్చింది. ఉమ్, కేంద్రం సమస్య పరిష్కరించడానికి చొరవ తీసుకోవాల్సిన సమయంలో వాళ్ళు ఉన్నారు. ఉమ్, మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ దగ్గరికి పోతే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోలేదు కదా. ఉమ్, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్న రోజులున్నాయి కదా. టీడీపీ ఉన్నది, టీడీపీ ఉన్నప్పుడు వర్గీకరణ జరిగింది కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామని చేయలేదు కదా. ఇక్కడ కాంగ్రెసే అక్కడ కాంగ్రెసే కదా, ఉమ్, రాష్ట్రంలో కేంద్రంలో. బీఆర్ఎస్ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు మాదిగలకు అండగా ఉంటామంటే మేము కూడా ఆయనకు అండగా నిలబడ్డాం కదా. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ అంశం మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్నది బీజేపీ, దేశాన్ని పరిపాలిస్తున్నది గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. నేను ఎక్కడికి పోవాలి చెప్పండి సమస్య పరిష్కారానికి? అక్కడికే పోవాలి కదా. అవును, మీకు మద్దతు ఇచ్చినప్పుడు తప్పుగా అన్నప్పుడు నేను గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణ చేయించడానికి కావాల్సిన ప్రక్రియనంతా ముందుకు నడిపించాడు, లీగల్ ప్రక్రియను ముందుకు నడిపించాడు. ఓకే, అఫిడవిట్ కూడా ఇచ్చారు, దానివల్ల తీర్పు వచ్చింది. అవును, కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నది అంటున్నాం కదా. మరి కేంద్ర ప్రభుత్వం మా సహకారం కొడితే మేము ఇవ్వద్దా? మీకు ఇచ్చినప్పుడు తప్పు లేదు, వాళ్ళకి ఇచ్చినప్పుడు తప్పు ఎట్లా అవుతుంది? అదొక ప్రధాన రాజకీయ పార్టీ కదా, మెజార్టీ ప్రజల ఆమోదంతో కదా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది. నీకు ఇష్టం లేకపోవచ్చు, నాకు ఇష్టం లేకపోవచ్చు అనుకుంటే, కానీ మెజార్టీ ప్రజల ఆమోదం లేకుండానే దేశాన్ని పరిపాలిస్తుంది. అంటే మిగతా పార్టీలు వేరు, ఈ పార్టీ వేరు. ఈ పార్టీ ఏదైతే మీరు ఆకలి, అవమానం, అంటరంతనం అనుభవిస్తున్నారో దాన్ని కొనసాగింపు చేసే ఆకలి అంటరాంతనం మేము అనుభవిస్తున్నామంటే దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ని దోషగా నిలబెట్టాలి. ఉమ్, మా ఆకలి తీర్చకపోయింది కాంగ్రెస్ కాదా? మరి ఉమ్, మాకు అవమానాలు మిగిల్చింది కాంగ్రెస్ కాదా? ఉమ్, ఎట్లా కాదో చెప్పండి మీరు. దేశాన్ని 70 సంవత్సరాలుగా పరిపాలించిన దాంట్లో బీజేపీ పరిపాలన ఎంతకాలం ఉన్నది, కాంగ్రెస్ పాలన ఎంతకాలం ఉన్నది? మెజార్టీ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెసే కదా. మరి మా ఆకలి బాధలు ఉండడానికి, మాకు అన్యాయం జరగడానికి కారణం కాంగ్రెస్ కారణం కాదా? పోనీ అవమానాలే ఉన్నాయనుకోవడానికి కాంగ్రెస్ పరిపాలన కాదా కారణం? ఒకరిని ఎందుకు దోషగా నిలబెడతారు? ఉమ్, 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు దోషగా నిలబెడితే 60 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు దోషగా ఎందుకు నిలబెట్టలేకపోతున్నాం మనం? ఉమ్, ఆకలి బాధలు ఉండడానికి కారణం ఎవరు? పేదరికం ఉండడానికి కారణం ఎవరు? అవమానాలు జరగడానికి కారణం ఎవరు? పాలకులే అనుకుంటే ఎక్కువసార్లు ఈ దేశాన్ని పరిపాలించింది వాళ్ళు కాదా? ఉమ్, మా సమస్య పరిష్కరించకుండా మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ కాదా? ఉమ్, చెప్పండి. న్యాయం చేసే దగ్గర పోతారా? న్యాయం చేయకపోయినా కూడా నిన్ను మోసం చేస్తామంటే పోయి వాళ్ళకి అండగా నిలబడతారా? ఇది కేవలం వాళ్ళ దృక్పథం మనసులో పెట్టుకొని ఎదటోళ్ళను ఆ విధంగా బురద జల్లితే, నేనంటున్నా మీరు మాకు చేయరు,
చేసేటోళ్ళ మీద ముద్ర వేస్తారు. మనం ఎట్లా చేయించుకోవాలా? ఎవరితో చేయించుకోవాలా? కాంగ్రెస్ మాకు వర్గీకరణ చేయలే గతంలో. బీజేపీ దగ్గరికి మేము వెళ్ళొద్దు మీ దృష్టిలో. కేంద్ర ప్రభుత్వం అది. కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి మేము వెళ్ళాము. మేము వెళ్ళొద్దు. మా సమస్య పరిష్కారం ఎవరు చేయాలి చెప్పరు? మురళి నువ్వు చెప్పు. మాకు సమస్య పరిష్కారం కావాలి. వర్గీకరణ జరిగితేనే మాదిగ పిల్లల చదువులు, ఇతర కులాల చదువులు ముందుకెళ్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా మేము బాగుపడతాం. పరిష్కార మార్గం ఎక్కడుంటుంది? పాలకుల దగ్గరే ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళాలి? పాలకుల దగ్గరికి వెళ్ళాలి. మీ దగ్గరికి వచ్చినప్పుడు చేయలే, ఇక్కడికి పోవద్దు అంటారు. మరి మా సమస్య ఎట్లా పరిష్కారం కావాలా? హక్కులను పోరాటం ద్వారా కూడా సాధించుకోవచ్చు. అవును, పోరాటం చేయకపోతే 2022లో పరేడ్ గ్రౌండ్లో బీజేపీ, ఏబీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల చేతిలో ఎందుకు దెబ్బలు తిన్నారు మా పిల్లలు? ఎందుకు బీజేపీ జాతీయ కమిటీ సమావేశాలు నోవేటల్ వద్ద జరిగినప్పుడు ఎందుకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ముట్టడించారు? ఎందుకు మేము రోడ్ల మీద ధర్నాలు చేశాం? ఎందుకు మేము ఇందిరా పార్కుల దగ్గర మేము అరెస్ట్ అయినాం? పోరాటం చేయకపోతే చెలో ఢిల్లీ పిలుపుని ఎందుకు పెట్టేశాం? పోరాటమే. సందర్భం వచ్చినప్పుడు పాలకులు మాకు సమస్య పరిష్కరిస్తామన్నప్పుడు కలిసి పనిచేయడమే. పోరాటాన్ని వదిలిపెట్టలేదు. అదే సమయంలో సత్సంబంధాలు ఉండే సమయం వచ్చినప్పుడు మేము సత్సంబంధాలు కూడా కొనసాగించాం. అవును, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ సాధించేటప్పుడు ఏం పోరాటాలు చేశాడు? నన్ను అంటున్నావు కదా, ఈ దేశ చిత్రపటం మీద ఎంఆర్పీ చేసిన పోరాటాలు ఎవరు చేయలే సోషల్ మూమెంట్ల పరంగా కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నెళ్ళు ఉద్యమాలు చేశాడు. ఆయన కూడా పాలకుల దగ్గరికి అవి పనిచేయించాడు. మేము పోరాటాలు చేస్తూ సందర్భాన్ని బట్టి పాలకుల దగ్గరికి వెళ్ళాం. టీడీపీ పాలన ఉన్నప్పుడే వెళ్ళాం, కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు వెళ్ళాం, కేసీఆర్ పాలన ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాం, బీజేపీ పాలన ఉన్నప్పుడే మేము వెళ్ళాం. డాక్టర్ బాబా అంబేద్కర్ కమ్యూనల్ అవార్డు సాధించడానికైనా, రిజర్వేషన్ సాధించడానికైనా అప్పుడు బ్రిటిష్ పాలకుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎన్నిసార్లు ధర్నా చేశాడు, ఎన్నిసార్లు రాస్తారోకలు చేశాడు, ఎన్నిసార్లు ఉద్యమాలు చేశాడు, ఎన్నిసార్లు రోడ్ ఎక్కాడు. ఆయన ఎక్కువ లాబీ మీద ఆధారపడ్డాడు. మేము పోరాటాలు లాబీ మీద ఆధారపడ్డాం. పోరాటాలు కొనసాగించాం, సందర్భం వచ్చినప్పుడు లాబీ కూడా చేశాం. మాది క్లియర్గా ఉన్నదో అంటున్నా నేను. తప్పేమున్నాయి అంటే మీ భావజాలం, మీ నేపథ్యం కాస్త విప్లవ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు ఆ సైద్ధాంతికత, సిద్ధాంతం పునాదుల మీద ఇప్పటికీ పనిచేస్తున్న మీరు కొంచెం ఈ సైద్ధాంతిక విభేదం ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా మారుతున్నారు అనే ఒక ఆరోపణ. ఏంటంటే నేను టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు నేను టీడీపీ కాదు, నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ కాదు, నేను బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ కాదు, నేను బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు నేను బీజేపీ కాదు. కండువా నా కండువా మారలే అంతే. కానీ నా లక్ష్యం కోసం అందరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నేను అంటున్నాను, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది బ్రిటిష్ అయినప్పుడు దేశ ప్రజలందరూ స్వాతంత్రం కోసం కొట్లాడుతుంటే అంబేద్కర్ బ్రిటిష్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడా? బ్రిటిష్ దేశ ప్రజలకు శత్రువు అని ప్రచారం జరిగింది. ఇప్పుడు నాకు ఏదో దృక్పథం గురించి నువ్వు చెప్తున్నావు కదా, నేను విప్లవకారుణ్ణి, దానికి సైద్ధాంతిక విభేదాలు చెప్పి, మరి దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీని గో బ్యాక్ అని మీరు వెళ్ళిపోండి అని చెప్పి దేశ ప్రజలు అంటున్న రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ పాలకులతోటే పనిచేయించాడు. ఇప్పుడు మన దేశాన్ని మన పాలకులు, మన ప్రజలు పరిపాలిస్తుండ్రు, మన ప్రజలు మెజారిటీ ఓట్లతో పరిపాలిస్తుండ్రు. ఇదేం బ్రిటిష్ పాలన కాదు కదా. ఆయన బ్రిటిష్ దగ్గరికి వెళ్ళాడు, నేను బీజేపీ దగ్గరికి వెళ్ళాను. ఇది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ఓ బలహీన వర్గాల నేతగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అందువల్ల మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ఉన్నది, మీరు మనవాదం అంటే అణగారిన వర్గాలను దూరం పెట్టేదే మనవాదం అనుకుంటే పక్క మనవాది కాంగ్రెస్ అనాల్సి వస్తుంది. మరి పోయిన 10 ఏళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 10 ఏళ్ళు ఇద్దరు బ్రాహ్మణులను రాష్ట్రపతులు చేసింది కాంగ్రెస్. మరి గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ, ఈ దేశ ప్రధానమంత్రి, ఆయన ఇద్దరిని రాష్ట్రపతులు చేశాడు, ఒక దళితుడిని, ఒక గిరిజనమ్మ సోదరిమని. మరి మనవాదం అంటే అణగారిన వర్గాలను దూరం చేసేది అవుతే మరి కాంగ్రెసే మనవాదం కనిపించింది. బ్రాహ్మణులకు పెద్దపీట వేసి దళిత గిరిజన వర్గాలను రాష్ట్రపతులు చేయలేదే కదా కాంగ్రెస్ ఆ 10 ఏళ్ళు. మరి బీజేపీ చేసింది కదా. ఓకే, నెహ్రూ పాలన నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ పాలన వరకు కేంద్ర క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య ఎంత, ప్రాతినిధ్యం ఎంత? 30% దాటలే. పాలనలో భాగస్వామ్యం కావాలి కదా వీళ్ళు. ఎస్సీ ఎస్టీలు బీసీలే మాకు ఓట్లేసిందని కాంగ్రెస్ అంటుంది కదా. మరి ఎస్సీ ఎస్టీ బీసీలే కాంగ్రెస్ ఓట్లేస్తే ఎందుకు అగ్రకులాలే ప్రధానమంత్రులు అయినరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఓట్లేస్తే ఎందుకు ప్రధానమంత్రులు ఒక మైనార్టీ కాలే, ఒక బీసీ కాలే, ఒక ఎస్సీ కాలే, ఒక ఎస్టీ కాలే? ఎందుకు కాలేదు? ఇప్పుడు ఒక దేశ ప్రధానమంత్రి బీసీ అయ్యిండు కదా. అగ్రకులాల పార్టీ అని మీరు ముద్రేస్తుండు కదా, మనవాద పార్టీ అని ముద్రేస్తుండు కదా. ఓకే, బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ ఉంటుందని మీరే అంటుండు కదా. మరి అందులో బీసీ ప్రధానమంత్రి అయ్యిండు 10 ఏళ్ళు. ఈ దేశాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న కాడు ఉన్నాడు కదా. పోనీ ఆ బీసీ ప్రధానమంత్రి
2 సార్లు రాష్ట్రపతులు చేసే అవకాశం వచ్చినప్పుడు ఒక అంటరాని కులంలో పుట్టిన ఒక దళితుడిని లేదా ఒక ఆదివాసీ అడవుల్లో ఉండబడే ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతులు చేసింది కదా. ఓకే, ఏది మనవాదం? దగ్గర తీసుకోవడం మనవాదమా, దూరం పెట్టడం మనవాదమా? ఓకే, పోనీ మీ 50 ఏళ్ళు పరిపాలించారు కదా మీరు ఈ దేశాన్ని, 50 ఏళ్ళకు పై పరిపాలించారు కదా, ఎందుకు 30-35% మీ క్యాబినెట్లో ఈ వర్గాల ప్రాతినిధ్యం పెరగలే? ఎందుకు 50% రాలే? 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న ఈ దేశంలో మీరే ఓట్లు వేయించుకున్నారు కదా, మరి ఎందుకు వీళ్ళ ప్రాతినిధ్యం క్యాబినెట్లో పెరగలే? గౌరవ నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఇప్పుడు లెక్కలు పెట్టుకుంటే 65-70% పెరిగింది కదా. అంటే అణగారిన వర్గాలను పాలనలో భాగస్వామ్యం చేసింది ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు కదా. ఎస్సీ ఎస్టీలను రాష్ట్రపతులు చేసింది ఎవరు? బీజేపీ నరేంద్ర మోడీ గారు కదా. ఇవన్నీ సాక్ష్యం ఏంటిది? మీరు ఒక్కసారి చేయలేదు. వీళ్ళు 20 ఏళ్ళు పరిపాలించారు, 10 ఏళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారే. వాజ్పేయి గారు ఒక 6 ఏళ్ళు పరిపాలించింది అనుకుందాం. బీజేపీ డైరెక్ట్ పరిపాలించింది వాజ్పేయి గారు. 6 ఏళ్ళు ఒక ఓసీ పెద్ద ఆయన పరిపాలించాడు. ఓకే, ఒక గొప్ప ప్రముఖ వ్యక్తి పరిపాలించిండు. మిగతా పరిపాలన 10 ఏళ్ళకు పైగా బీసీ బిడ్డ చేస్తున్నాడు కదా. మీరు 60 ఏళ్ళు సాధ్యమంతే వరకు 50 ఏళ్ళకు పైగా మీరు కాంగ్రెస్ పరిపాలించింది కదా, ఎందుకు ఒక ఓబీసీ బిడ్డను ప్రధానమంత్రి చేయలేదు? వీళ్ళ ఓట్లే అన్నారు కదా. ఎస్సీ ఎస్టీలు మొత్తం ఓట్లన్నీ 80% గంపగుత్తగా వేసుకున్నారు కదా. మీరు గంపగుత్త వేసుకున్న మీరు ఎందుకు ఒక ఎస్సీని ప్రధానమంత్రి చేయలే, ఒక ఎస్టీని చేయలే? అది 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 చెప్పరేంది? నీతులు మాట్లాడడం కాదు, ఆచరణలో ఏం జరుగుతుంది? నేను బీజేపీ కాకపోయినా జరుగుతున్న పరిణామాలను వివరించాను. నేను వివరించిన దాంట్లో తప్పేందో చెప్పండి రా. మమ్మల్ని అక్కున చేర్చుకునేటోడు కావాలన్నా, మమ్మల్ని దూరం పెట్టేటోడు కావాలన్నా? ఓకే, గౌరవ నరేంద్ర మోడీ గారు మమ్మల్ని అక్కున చేర్చుకున్నాడు అనుకుందాం. సరే, వాళ్ళ దగ్గరికి పోతే కనీసం కూర్చుండబెట్టి మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళు పడ్డారు అనుకుందాం. కాంగ్రెస్ వల్ల? కాంగ్రెస్ వల్ల అంతే కదా, అంతే కదా. చెప్పండి మరి, చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు మమ్మల్ని దగ్గర తీసుకున్నారు? ఏ దేశ ప్రధానమంత్రులు ఒక మాదిగల మీటింగ్కి వచ్చారు? ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు మాదిగల మీటింగ్కి వచ్చారు? ఎవరు మమ్మల్ని అక్కడనే చేర్చుకున్నారు? ఎవరు మా బాధలు విన్నారు? ఎవరు మా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు? నరేంద్ర మోడీ గారు కాదా? అందువల్ల మాకు అన్యాయం చేసిన వాళ్ళను, మాకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళను ఇద్దరు ఒకే తీరుగా చూడలేము కదా. ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ చాలా కాలం పాటు అన్యాయం చేసుకుంటూ వచ్చేసి. భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ బీజేపీలో చేరబోతారా? మీరు భ్రమంలో ఉన్నట్టున్నది. మీరు మీరు ఇంటర్వ్యూ చేసే ఒక మంచి యాంకర్, యువ నాయకుడు మురళి కదా. నా అభిప్రాయం. ఇట్లాంటి ఇంటర్వ్యూలు 10 ఇంటర్వ్యూలో నేను చెప్పేశాను, నా కండువ మారదు, నేను ఏ పార్టీలో చేరను అని చెప్పి. ఇది నా అభిప్రాయం కాదన్న, వ్యక్తిగతంగా నా అభిప్రాయం కాదు. ఇది సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని మీ ముందు సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని ఎవరన్నా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను చెప్పేది, నా ఒంటి మీద కండువ మారదు, నన్ను ఏ పార్టీలో మీరు చూడలేరు అని 10 సార్లు చెప్పాను. మీకు నమ్మకం లేకపోతే ఆ ప్రశ్న అడుగుతున్నట్టు ఉన్నది. నాకు నమ్మకం ఉన్నది, నేను ఏ పార్టీలో స్టూడియో ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. నాకు నమ్మకం ఉన్నది, నేను ఏ పార్టీలో చేరను, నాకు కండువ మారదని చెప్పి. మా స్టూడియో ద్వారా ప్రజల్లోకి ప్రశ్నించడానికి నమ్మకం లేకనా అనేదే నాకు డౌట్. మీ వాయిస్ మా స్టూడియో ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంకో స్టూడియోకి పోతే వాళ్ళ స్టూడియో ద్వారా ఇదే ప్రశ్న వస్తుంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, నాకు కండువ మారదు, నేను ఏ పార్టీలో చేరను అని చెప్పి. ఎస్, నేను 30 ఏళ్ళు ఏ నిబద్ధతకు నిలబడి ముందుకు సాగాము. భవిష్యత్తులో నేను సమాజానికి కూడా రుణం తీసుకోవాల్సి వస్తుంది. నేను ఓకే, మాదిగలు ఫలితం పొందుతారు, రేపు మాదిగలు ఫలితం పొందుతారు. ఓకే, వర్గీకరణ ఉద్యమం ద్వారా మాదిగలు ఫలితం పొందుతారు, చాలా కులాలు ఫలితం పొందుతాయి. కానీ నాకు శక్తినిచ్చింది సమాజం కూడా. సమాజం, ఈ సమాజంలో అగ్రకులాల వాళ్ళు నాకు అండగా నిలబడ్డారు. బీసీలు, మైనారిటీలు, ఎస్టీలు, సమాజం మొత్తం అండగా నిలబడ్డారు. ఎక్సెప్ట్ మాలల్లో కొంత స్వార్థపరులు తప్ప సామాన్య మాలలతో నాకు వైరం లేదు. వాళ్ళు కూడా నన్ను అభిమానిస్తారు, గౌరవిస్తారు. ఎందుకంటే సమస్యలు, సందర్భాలు వచ్చినప్పుడు నేను మాలల వైపు కూడా నిలబడ్డ చరిత్ర ఎంఆర్పేసుకున్నది. అంటే వ్యక్తిగతంగా నా మీద కులం, మతం పెద్దగా ప్రభావితం చేయవు. ఇప్పుడు ఎవరన్నా ఫలాని హిందూ దేవాలయానికి వచ్చి పూజ చేయమంటే నేను పోతా. ఎవరన్నా ఇక్కడ వచ్చి అన్నకి ప్రేయర్ చేస్తావా అంటే నేను అక్కడికి పోతా. ఎవరన్నా ఒక దర్గాకు రమ్మంటే నేను అడిగిపోతా. ఏదైనా ఫలాని సమస్యకి వాళ్ళ వచ్చిందంటే నేను అక్కడికి పోతా. నా మీద కులం, నా మీద మతం అనేది పెద్దగా ప్రభావితం చేయదు. న్యాయం అన్యాయం అనేది న్యాయం అన్యాయం కోణంలో నేను ఈ సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు న్యాయం ఎటువైపు ఉన్నదాన్ని చూస్తా. ఆడ కులం, ఆడ మతం నన్ను ప్రభావితం చేయదు. న్యాయం వైపు నిలబడతాం. మానవీయ కోణంలో ఆలోచిస్తే న్యాయం వైపు నిలబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక కులం కోణంలోనే ప్రతి ఆలోచిస్తే, మతం కోణం ప్రతి ఆలోచిస్తే సామాన్యుల్లో బాధలు పడుతున్న వాళ్ళకు మనం న్యాయం చేయలేము. కాబట్టి మమ్మల్ని ప్రభావితం చేసేది
మానవీయ కోణమే ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో కూడా అట్లనే నిలబడతా. నేను సమాజానికి ఎందుకు రుణపడినంటే వర్గీకరణ ఫలాలు పొందేది మాదిగలు ఇతర కులాలు కావచ్చు, కానీ ఈ విజయంకు ప్రధాన బాధ్యత తీసుకునేది సమాజం. కాబట్టి నేను స్వతంత్రంగా ఉండడం ద్వారా ఖచ్చితంగా సమాజం కోసం ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కరెక్ట్గా వాళ్ళ కోసం నిలబడడానికి అవకాశం ఉంటుంది కదా. ఏదైనా ఒక పార్టీలో చేరితే ఆ స్వేచ్ఛను కోల్పోతాం కదా. ఆ స్వేచ్ఛను కోల్పోతే మాట్లాడడానికి పరిమితులు ఏర్పడతాయి. పరిమితులు ఏర్పడినప్పుడు విశాల సమాజానికి మనం సేవ చేయలేము. కాబట్టి నేను విశాల సమాజానికి సేవ చేయడం కోసం స్వతంత్రంగానే ఉంటా, నా పాత్ర పోషిస్తాను. మీరు ఈ వర్గీకరణ తదనంతరం ప్రెస్ మీట్లో ఒక ఆరోపణ చేశారు దామోదర రాయనరసింహ మీద, మంత్రి మీద. తనను బర్తరఫ్ చేయమని కూడా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు? కారణం ఏమై ఉంటుంది? తన పాత్ర తను పోషించాడు, లేదా తన వంతు బాధ్యత తను నెరవేర్చాడు అనేది ఆయన వాదన. అన్యాయం జరిగింది అనేది 30 ఏళ్ళ ఉద్యమం జరిగింది. 30 ఏళ్ళ ఉద్యమం తర్వాత న్యాయం దక్కించుకునే సమయంలో కూడా అన్యాయం జరిగింది అనుకో, మేము ఎవరిని అనాలా? ప్రభుత్వంలో మాదిగల ప్రతినిధి ఎవరు? అప్రమత్తంగా ఉండి మాదిగలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సింది ఎవరు? అదనంగా లబ్ధి పొందిన వాళ్ళకు నష్టం జరిగిన పద్ధతిలో మళ్ళీ అదనంగా లబ్ధి జరుగుతుంది. ఇంతకాలం అన్యాయం జరిగిన వర్గాలకే మళ్ళీ పంపిణీలో కూడా మళ్ళీ అన్యాయం జరుగుతుంది. ఈ పంపిణీ సమస్య వచ్చినప్పుడన్నా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎవరిది? మంత్రిది, మాదిగ మంత్రిది. ఈయన మాదిగని చెప్పుకుంటుండు కదా, మంత్రిది. మరి మంత్రి ఆ బాధ్యత పోషిస్తే మాకు అన్యాయం ఎందుకు జరుగుతుంది? అన్యాయం జరిగిందని రుజువు ఉన్నది కదా. పరోక్షంగా 2-3 దగ్గర రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు, మీ జనాభాకు తగ్గట్టుగా రావట్లేదని. మాదిగల జనాభాకు తగ్గట్టుగా రానప్పుడు మాలల జనాభా కంటే మించట్లు వస్తాయి మళ్ళా. ఇప్పుడు చెప్పండి ఇక, అంటే మాలలు పంపిణీ చేసుకునే సమయంలో కూడా అదనంగానే లబ్ధి పొందుతుండ్రు. మాదిగలు న్యాయం కోరే పోరాటంలో ఉండి కూడా మళ్ళీ న్యాయాన్ని 100% దక్కించుకోలేని పరిస్థితులు పడ్డారు. దీనికి బయట ఉండి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం, మా వాట మాకు దక్కాలని. లోపల నుండి దక్కించే విధంగా పాత్ర పోషించాల్సింది ఎవరో అన్నా నేను. ఆయన ఫెయిల్ అయినట్టే కదా. మా ఫెయిల్ అయినోడు ఎందుకు? ఆయన మాదిగల ప్రతినిధి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకా డప్పులు కొట్టుకునే కాడ ఉంటామా ఇంకంటే, నువ్వు మాదిగా అవుతే డప్పును అవమానించవద్దు, మాదిగా అవుతే నువ్వు డప్పును ఉంచదు, ముందు నువ్వు మాదిగో కావో నువ్వు తెలుసుకో. అరే నేను అంటున్నానయా, చెప్పు, నువ్వు మాదిగో కాదు తెలుసుకో. మేము డప్పులు కొట్టుకునే, నా తాత ముత్తాతలు డప్పు కొట్టుకుంటేనే జీవించారు. సమాజం మొత్తం మమ్మల్ని దూరం పెట్టినా మళ్ళీ డప్పే సమాజానికి మాకు దగ్గర చేసింది. మేము కొట్టిన చెప్పు, మేము కొట్టిన డప్పే సమాజానికి మాకు దగ్గర చేసింది. ఊరికి దూరంగానే మాదిగలు పెట్టారు, కానీ చెప్పులు కుట్టుకాడికి వచ్చి మన చెప్పులు చేయించుకొని పోయారు. ఊరికి దూరంగానే మాదిగలు పెట్టారు, కానీ వాళ్ళ సావులకు, పండుగలకు, పూజలకు, వాటికి మళ్ళీ మన ఊర్లో పోయి మన డప్పు కొట్టాము. మేము ఊర్లోకి పోయి డప్పు లేకపోతే ఊర్లో కొట్టేటోళ్ళం కాదు, దగ్గరకు పోయేటోళ్ళం కాదు. డప్పు మా జీవితంలో అంతర్భాగం, అది మాదిగల జీవితంలో అంతర్భాగం. అది ప్రపంచ వాయిద్యాల్లో ప్రాచీన కాలంలో ఉంటే వాయిద్యం డప్పు. ఇప్పుడు నువ్వు రిపోర్టర్గా అడుగుతున్నావు, అసలు రిపోర్టర్ మేము, మా డప్పే మా అసలు రిపోర్టర్, ఓకే కదా. ఆ డప్పు కొట్టడం అనేది మేము గర్వంగానే పట్టుకుంటాం. చదువునెవరు ఆపమంటారు? అంటే డప్పు కొట్టే నీ వాయిద్యము నువ్వు ఎందుకు తక్కువ చూస్తున్నావు? నువ్వు మంత్రి కాబట్టి నీకు డప్పు పడదేమో, కానీ నా కులం, నా 100 తరాలుగా నా కులాన్ని అది పోషించింది, నా కులంని సమాజానికి దగ్గర చేసింది. కష్టాలు సుఖాలు నా డప్పు ఉపయోగపడ్డది. అవును, నా ఆకాంక్షకు అనుగుణంగా డప్పు కొట్టాలన్నావు, అంతే. డప్పు కొట్టాలన్నావు, నువ్వేమన్నావు? ఇవాళ ఇంకా డప్పులు కొట్టే కాడనే ఉండాలని అన్నావు. అవును, ఆయన ప్రస్తావన మీ దగ్గర. బహుశా ఆయన మాదిగా కానట్టున్నది. డప్పు మీద ఆయన ప్రేమ లేకపోవడానికి కారణం కావచ్చు. ఆయన మాదిగా అయితే డప్పు మీద ప్రేమ ఉంటుంది. ఇదే చెప్పండి, ఈ విషయం చెప్పండి. ఆయన కూడా, ఆయన మాదిగా అయితే డప్పు మీద ప్రేమ చంపుకోడు. ఇవాళ చెప్తున్నాం, ఇవాళ మా ఆఫీసర్లు డప్పు కొడతా అంటారు, మా స్టూడెంట్స్ డప్పు కొడతా అంటారు. ఎస్, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎస్, డప్పు కొట్టడం అనేది ఒక కళ. ప్రపంచంలో మా డప్పుకు విలువ తీసుకురావడం కోసమే 1,00,000 డప్పులతో అన్నాం. లక్షల డప్పులు వచ్చేది, కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు కదా. ఆ కార్యక్రమం వాయిదా పడినట్టుంది, భవిష్యత్తులో నిర్వహిస్తారు? ఖచ్చితంగా నిర్వహిస్తాం. అది ఒక సాంస్కృతిక కార్యక్రమం. అది వర్గీకరణ సంబంధం లేకుండానే సాంస్కృతిక కార్యక్రమం దాన్ని ప్రదర్శిస్తాం. మొన్న పర్మిషన్ ఇవ్వలేదు, కానీ పర్మిషన్ ఇవ్వాలని మళ్ళీ మేము కోరుతాం. ఖచ్చితంగా ప్రదర్శన చేస్తాం. అది విజయోత్సవ సభగా మారుతుందా? ఎట్లయినా కావచ్చు, మా సాంస్కృతిక కార్యక్రమం అయితే జరిపి తీరుతాం. భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఓకే, ఇప్పుడు ఎక్కువ సమయం మాదిగలు వర్గీకరణ కోరుకునే దళిత శక్తుల వైపు నిలబడ్డాం. రెండో సమయం ఎక్కువ నేను ఇచ్చింది నా వికలాంగులకనే గుర్తు చేశాను. ఇక ఆయా సందర్భంలో అగ్రకులాలకు ఎక్కడన్నా సమస్య వచ్చినా వాళ్ళ వైపు నిలబడ్డా,
బీసీలకు సమస్య వచ్చినప్పుడు బీసీల వైపు నిలబడ్డా, ఎంబీసీలకు వచ్చినప్పుడు ఎంబీసీలకు నిలబడ్డా, ముస్లింలకు వచ్చిన సందర్భాలు కొన్ని అంశాలు వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడ్డా, గిరిజనులకు సమస్యలు వచ్చినప్పుడు గిరిజనుల వైపు నిలబడ్డా. కానీ ప్రధాన సమస్య మీద కాన్సన్ట్రేట్ చేస్తూ రెండో సమస్యగా వికలాంగుల సమస్యను నేను ముందుకు నడిపిస్తూ సందర్భాన్ని బట్టి అణగారిన వర్గాలకు, అగ్రకుల పేదలకు ఎక్కడికి అన్యాయం జరిగినా వాళ్ళ వైపు నిలబడ్డాం. కానీ రేపు వర్గీకరణ సంపూర్ణంగా పూర్తయితే టోటల్ సమాజం కోసమే జీవితం వెచ్చేస్తా. అణగారిన వర్గాలు, అగ్రకులాలు, అందులో పేదలు అందరి కోసం జీవితం వెచ్చిస్తా. ఆ జీవితం వెచ్చించి ముందుకు నడిపించే సమయంలో ఈ దేశంలో ఉండబడే పేద వర్గాల సమస్యలు, అన్ని వర్గాల్లో పేద వర్గాల సమస్యల్ని ఏ రకంగా ఎవరికి న్యాయం జరిగితే బాగుంటుంది అనే విషయంలో ఎజెండా చేసుకొని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం. సమస్యల ప్రాతిపదికనే పోరాటం చేస్తారా, లేదా తెలంగాణలో ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి సామాజిక న్యాయం మరియు రాజ్యాధికారం అనే అంశాలపైన గట్టిగా పోరాడదలుచుకున్నారా? ఖచ్చితంగా సామాజిక న్యాయం, రాజ్యాధికారం అనేది కూడా మా నినాదం ఉంటుంది. సామాజిక శక్తులను కూడగట్టే దిశగానే రాజ్యాధికారం, సామాజిక న్యాయం ఎజెండాగానే ప్రయాణం సాగిస్తాం. అందులో కూడా రెండో మార్పు ఉండదు. భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణలో రాజ్యాధికారం కోరుకోవచ్చా? నేనేంటంటే మా ప్రయాణం ఎక్కడ కూడా బానిసత్వంతోనే బతకాలని మేము కోరుకోము. రాజ్యాన్ని పరిపాలించాలి నా వర్గాలనే కోరుకుంటాం. ఆ కోరుకునే ప్రయాణం కూడా నా వరకు నేను ముందుకు తీసుకెళ్తాను. మనం ఇప్పుడు ఒక ఆశయం నెరవేర్చడం కోసం 30 ఏళ్ళు పోరాటం చేశాం. ఓకే, ఉన్నత వర్గాల చేతిలో ఉండబడే రాజ్యం మన పేద వర్గాల చేతిలో తీసుకోవడం ఆశయమే. ఆశయం కోసం మనం పాటు పడతా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, సాధ్యం పడదా అనే విషయం నాకు సంబంధం లేదు. కానీ నేను ఆశయం కోసం అయితే పాటు పడతా. మీ వంతు ప్రణాళిక ప్రయత్నం ఉంటుందా? ఖచ్చితంగా సమస్యల మీద ఉంటుంది, రాజ్యాధికార ప్రయాణంలో కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మీ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన అంశం వ్యక్తిగతంగా, సామాజికంగా అంటే ఏం చెప్తారు? నా జీవితంలో గుండె జబ్బుల ఉద్యమం, చిన్నపిల్లల ఉద్యమం, కొన్ని లక్షల మందిని కాపాడిన ఉద్యమం, ఇవాళ అది కోట్లాది మందికి ప్రాణభిక్ష పెట్టిన ఉద్యమం ఆరోగ్యశ్రీ పథకం. అంటే ఎంఆర్పిసి నడిపి గుండె జబ్బుల ఉద్యమం. ఒక మనిషికి అంతకంటే ఏం కావాలి? ఈ దేశంలో, ప్రపంచంలో నేను ముందే చెప్పాను, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, డబ్బులు ఉన్న వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులు, డబ్బు లేని పేదలు. కానీ డబ్బు లేని పేదలు కూడా కార్పొరేట్ వైద్యం, నాణ్యమైన వైద్యం పొంది ఒక 10 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు వైద్యం సరిగా పొందకపోతే 10 ఏళ్ళ క్రితమే 10 ఏళ్ళ ముందే చచ్చిపోతారు. ఒక వైద్యం సరిగా అందితే ఓ 10 ఏళ్ళు అదనంగా బతకడానికి అవకాశం. అంటే వాళ్ళ జీవిత ప్రమాణాన్ని పెంచే పోరాటం ఎంఆర్పి చేసినట్టే కదా. అవును, ఎగ్జాక్ట్. అది సంతృప్తినిచ్చింది. రెండోది మన వికలాంగుల ఉద్యమాలు, తర్వాత ఓల్డేజ్ ఉద్యమాలు. నాకు తెలిసి జీవితంలో ఒక్క మాదిగల కోసమే కాకుండా సమాజంలో ఎవరికి ఎప్పుడు నేను ఉపయోగపడ్డా నాకు సంతృప్తినిచ్చేది. చాలా సందర్భాల్లో సంతృప్తి ఉంటుంది, ఒకటే కాదు. ఓకే అన్న, ఇక నుండి మీరు సాధించిన విజయాలతో పాటు, మీకు సంతృప్తినిచ్చిన జీవితంతో పాటు ఇక ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలని, వీలైనంత సంతోషంగా గడపాలని, మీరు కోల్పోయిన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో కొంత పూడ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో మీరు మరింత ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మురళి, చాలా ధన్యవాదాలు.